అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఆటలు ఎందుకు ఆడిస్తున్నాడు, జై శ్రీకృష్ణ, ఆటలు ఎందుకు ఆడిస్తున్నాడు అనే విషయం మనకు తెలియదు. ఒక పాట ఉంది, బొమ్మను చేసి ప్రాణం పోసి అని. ఎందుకు ఈ ఆటలన్నీ ఆడిస్తున్నాడు? మళ్ళీ బొమ్మను చేసి ప్రాణము పోసి అంటే ప్రాణమే భగవంతుడుగా అయ్యాడు, వాసుదేవుడే మన శరీరంలో ప్రవేశించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అంటే ఆ వాసుదేవుడు అయినటువంటి పరమాత్మ మనని ఆటలాడిస్తున్నాడు. అంటే మనలో చైతన్యం ఇచ్చి, ఇంకా నువ్వు ఆడు, నేను చూస్తూ ఉంటాను. కానీ నువ్వు ఆట ఆడితే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తటస్థం అయితే తటస్థం, మిశ్రమం అయితే మిశ్రమం, ఫలితాలు ఇచ్చే బాధ్యత మాత్రం నాది. నేను ప్రాణం ఇచ్చింది ఎందుకంటే నీకు నా గురించి తెలుసుకోవడానికి. నువ్వు పుట్టింది ఎందుకు అంటే నా గురించి తెలుసుకోవడానికి. నువ్వు నిరాకారుడుగా ఎందుకు పుట్టావు అంటే నిరాకారుడు అయినటువంటి నన్ను తెలుసుకోవడం కోసము. వేదాలలో తెలుపబడేది నా గురించే, వేదాలలో ఉన్నదంతా నేనే, వేదాలు మీకు అందించింది కూడా నేనే. కాబట్టి ఆ విద్య అని ఏదైతే తెలుసుకుంటున్నామో ఆ విద్య మొత్తం నేనే అయినప్పుడు నువ్వు నా గురించే తెలుసుకోవాలి. అయితే నా గురించి తెలుసుకోవాలి అంటే నేను అంత పట్టుకోవడానికి సులభమైనటువంటి వాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని ఇలా దూరంగా పెడితే కనిపించవు అక్షరాలు, సరే దగ్గరగా మొహం దగ్గర పెడితే అది కనిపించదు. సో దేవుడు సూక్ష్మాతి సూక్ష్మం. నిన్న మనం ఏం తెలుసుకున్నాము, భగవంతుడి గురించి అర్జునుడు చెప్తున్నాడు, నువ్వు సూక్ష్మాతి సూక్ష్మంలో ఉన్నావు, ప్రపంచమంతా వ్యాపించినటువంటి బ్రహ్మాండాలలో కూడా ఉన్నావు. అదే విషయాన్ని మనం మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. నువ్వు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడివి, అంటే చిన్న చిన్న పరమాణువులలో కూడా ఉన్నావు. ఏకకణ జీవులు, మన కంటికి కనిపించినటువంటి మైక్రోస్కోపిక్ వాటిలో కూడా భగవంతుడు ఉన్నాడు, చైతన్యం ఉంది. అవన్నీ ఎలా నడుస్తున్నాయి? వీటన్నింటి లోపల నువ్వు ఉన్నావు. అదిగాక ఈ ప్రపంచమంతా నువ్వే అయి ఉన్నావు. అంటే నువ్వు స్థూలము నువ్వే, సూక్ష్మము నువ్వే. ఇంత పరమాత్మని నేను ఎలా గుర్తిస్తాను? ఇదే మాటని భగవద్గీతలో చెప్పుకుంటాం, ఇదే మాటని భాగవతంలో చెప్పుకుంటాం, ఇదే మాటని మహాభారతంలో చెప్పుకుంటాం, ఇదే మాటని మహాభారత భాగమైనటువంటి విష్ణు సహస్రనామంలో కూడా చెప్పుకుంటాం. దీన్నే అత్యంత రహస్యంగా మనము లలిత సహస్రంలో కూడా తెలుసుకున్నాం. కాబట్టి తెలుసుకున్నటువంటి జ్ఞానం ఒకటే భగవంతుడి గురించి. కానీ భగవంతుడి యొక్క సృష్టి ఎలా జరిగింది, భగవంతుడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనే వాటిని బట్టి మనము ఏం చేస్తున్నాము, ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి పేర్లన్నీ పెట్టుకుంటున్నాం. ఆయనకి పేరు పెడితే ఆ పేరు పెట్టగానే దానికి ఏం తెలుస్తుంది? ఆ పేరు పెట్టగానే ఓహో ఈ పేరులో ఉన్నటువంటిది ఈ భగవానుడు అని చెప్పి తెలుస్తుంది. ఎవరినైనా నువ్వు రామ అన్నావనుకో, అంటే ఏంటి, వీడు అందరినీ ఆనందపరుస్తాడు అని చెప్పి మీనింగు. సో అలా ఉండాలి మనం తెలుసుకునేదంటే. ఎలా ఉండాలి అంటే ఆ పేరు వినగానే మనకు ఆనందం తెప్పించేటటువంటిదే ఉండాలి. రామ, ఓకే, ఈయన కృష్ణయ్య అంటాడు, అంటే కృష్ణ అంటే ఏంటి, ఈయన అందరినీ ఆకర్షించే మనస్తత్వం ఉన్నవాడు అని మనకు అర్థం కావాలి. ఈయన పేరు ఆనందరావు అని ఉంది. ఆనందరావు అంటే ఆనందం కలిగించే వ్యక్తి అయి ఉండాలి. శ్రీనివాసుడు అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి, అంటే ఆ పేరు వినగానే దాని యొక్క అర్థము మనకు స్ఫురించాలి. ఈ ప్రయత్నంలోనే మనకు విష్ణు సహస్రనామం చాలా గొప్పగా పనికొస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుని మనం ఇందులోపల మొట్టమొదట తెలుసుకున్నటువంటి శ్లోకాలలో ఏం తెలుసుకున్నాము, భగవంతుడు 3 రకాలుగా ప్రపంచాన్ని తయారు చేశాడు. ఒకటేంటి, టైం, ముందు కాలంని తయారు చేశాడు. ఇది మళ్ళీ మనం భగవద్గీతలో తెలుసుకున్నదేనా, ఏది కొత్తగా చెప్పాను నేను, ఎందుకంటే కొత్తగా ఏది లేదు. భగవంతుడి గురించి ఎందులో చెప్పినా ఒకేలాగా చెప్పాలి. భగవంతుడు సమయాన్ని సృష్టించాడు, త్రసరేణువుల దగ్గర నుంచి మొదలెట్టి సంవత్సరాలు, యుగాలు, కల్పాలు, ఇలా. ఇటు చూస్తే సృష్టి లోపల మనకు స్పేస్ కావాలి, అంటే స్థలం కావాలి. స్థలం అంటే దేశాలు, ఖండాలు, భువనాలు, మళ్ళీ తర్వాత మనకు తెలిసినటువంటి ఎన్నో బ్రహ్మాండాలు, ఇవన్నీ. తర్వాత రిసోర్సెస్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్. ఏమున్నారు, మనుషులు, జంతువులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, విద్యాధరులు, చారుణులు, రాక్షసులు, దేవతలు, ఇలాగ రకరకాల జంతువులు, ఖేచరాలు, భూచరాలు, జలచరాలు, ఇవన్నీ ఏంటంటే మెటీరియల్.
సో భగవంతుడు చేసినటువంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత వీటన్నింటినీ సృష్టించే కంటే ముందే భగవంతుడు ఉన్నాడు, సృష్టించిన తర్వాత కూడా, అంటే మనం లేని సమయంలో కూడా భగవంతుడు ఉంటాడు. అర్జునుడు నిన్న ఆశ్చర్యపోతూ ఏమన్నాడు, భగవంతుడా నీ ఆది మధ్య అంతము ఏవి కూడా నేను గుర్తుపట్టినటువంటి స్టేజ్లో లేను అని చెప్పేసి చెప్పాడు. ఇవి తెలుసుకున్నాం. తర్వాత మళ్ళీ మనం తెలుసుకున్న వాటి లోపల గత వారం తెలుసుకున్నది ఏంటంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ద్వారా భగవంతుడు ఇవన్నీ తయారు చేశాడు. అందులోపలే మనం విశ్వకర్మ అంటే ఈ విశ్వము లోపల ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి సంభ్రమాన్ని గురి చేసేటటువంటి ప్రతి కర్మను చేసేటటువంటిది ఈ భగవంతుడే. ఈయననే విధాత. విధిని మనకు మన విధిని బట్టి మన విధిని మన ఫేట్ని బట్టి మన జీవితాన్ని డిసైడ్ చేసేవాడు. విధి విధానాలు అంటే ఒక క్రమ పద్ధతిలో సృష్టిని తయారు చేసినటువంటి వాడు. ఋగ్వేదంలో కూడా విశ్వకర్మ గురించి చెప్పారు. విశ్వకర్మ అనగానే మనం ఒక శిల్పి అని చెప్పేసి అనుకోకుండా విశ్వకర్మ అనే పేరు భగవంతుడి పేరు, దానిని విశ్వకర్మ పెట్టుకున్నాడు అన్నారు. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను శ్రీనివాసుని, నేను వెంకటేశ్వర స్వామితో సమానమా? కాదు, నేను దేవుడి పేరు పెట్టుకున్నా. అదేవిధంగా విశ్వకర్మ అనేట ఆయన ఏం చేశాడంటే భగవంతుడి యొక్క పేరు తనకు పెట్టుకున్నాడు. కాబట్టి విశ్వకర్మ అనేది ఋగ్వేదంలో ఉన్నప్పుడు అక్కడ విష్ణుమూర్తి ఎక్కడున్నాడు? సో కాబట్టి ఏంటంటే ఋగ్వేదంలో చెప్పినప్పుడు విశ్వకర్మ అన్నప్పుడు ఈ ప్రపంచమంతా పుట్టించినటువంటి ఒక బ్రహ్మ, ఒక పరబ్రహ్మ అని. ఎవరి పరబ్రహ్మ? తోలుబొమ్మలను ఆడిస్తున్నాడు. తోలుబొమ్మలను తయారు చేశారు, కదలడం లేదా, తోలుబొమ్మలన్నీ అలా ఉన్నాయి. అప్పుడు వెనక నుంచి ఒకళ్ళు ఇలా 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 మనం సినిమాలలో చూసాము. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు కొంతమంది చూసుండే అవకాశం ఉంది. నాకు ఒక్కసారి మాత్రం జీవితంలో చూసేటటువంటి అవకాశం వచ్చింది. ఆశ్చర్యం అనిపించింది, ఎంత ఫాస్ట్గా కదుపుతుంటారంటే వాళ్ళు వేలరి. నిజంగా తోలుబొమ్మలు కదులుతూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాయి. రావణాసురుడు రూపం లోపల కత్తి పట్టుకుని రావడం, అయ్యో బాబు ఇంత అద్భుతంగానా! ఆ తోలుబొమ్మల్ని ఎవరు కదిలిస్తున్నారు? ఎవరో కదిలిస్తే తప్ప ఈ తోలుబొమ్మలు కదలవు. అదేవిధంగా ఈ తోలుబొమ్మలు ఏవైతే ఉన్నాయో ఈ తోలుబొమ్మల్ని ఎవరు కదిలించారు? ఎవరు దానిపైన ఇచ్చ చూపించినది? ఎవరు అంటే మనుహు అని చెప్పి మనం గత వారం తెలుసుకున్నాం. మనుహు అంటే ఎవరు? మనస్సు ఉన్నటువంటి వాడు, తెలివితేటలు ఉన్నటువంటి వాడు, అన్నింటినీ తెలుసుకునేటటువంటి వాడు. ఇది కాక మనువు అంటే మనం 14 మంది మనువులను కూడా తెలుసుకున్నాం, అవునా? స్వయంభూ మనువు, స్వారోచేష, ఉత్తముడు, తాక్షత, ఇవన్నీ తెలుసుకుని ఇప్పుడున్న వైవస్వత, దీని తర్వాత వచ్చేటటువంటి రుద్రసాపర్ణి, ఇంద్రసాపర్ణి, బ్రహ్మసాపర్ణి, ఇలా వీళ్ళందరూ ఈ 14 మంది మనువులు సృష్టిని చేస్తారు. మనుహు అంటే మంత్రం కూడా ఒక మీనింగ్ ఉంది, అంటే భగవంతుడు ఒక మంత్రస్వరూపుడు అన్నటువంటి మీనింగ్ కూడా మనం గత వారం తెలుసుకున్నాం. అంటే మనస్సు ద్వారా ఆయన ఇష్టపడతాడు, అంటే ఇచ్ఛాశక్తి. విశ్వకర్మ అంటే ఇవి చేయడానికి ఆయనకి జ్ఞానం ఉంది, మొత్తం జ్ఞానం ఉంది ఆయనకి. తర్వాత ఆయన త్వష్ట అంటే త్వష్ట ప్రజాపతి అని ఒక ఆయన ఉన్నాడు. ఈ త్వష్ట ప్రజాపతి శిల్పి అన్నమాట. ఈయన త్వష్ట ప్రజాపతి కుమారుడే. మనం అక్కడ ఇవన్నీ తెలుసుకున్నాం, మనం ఏది వృత్రాసురుడు ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు కథలు భాగవతంలో తెలుసుకున్నాం. ఆ త్వష్ట ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయన దీన్నంతా కూడా శిల్పం చెక్కి తయారు చేశాడు. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ఏవైతే మనం తెలుసుకుంటామో వాటి ద్వారా భగవంతుడు ఇదంతా కూడా సృష్టించాడు అనేది ఎంత సింపుల్గా ఉందో చూడండి. భగవంతుడు మనం ఫస్ట్ తెలుసుకున్న శ్లోకాలలో ఏం తెలుసుకున్నాడు? ఈ ప్రపంచానికి కావలసిన సమయం అనే దాన్ని ఇచ్చాడు, ఈ ప్రపంచానికి కావలసినటువంటి స్థలం అనేది ఇచ్చాడు, ఈ ప్రపంచానికి కావలసిన వస్తువు అనేది ఇచ్చాడు. ఉదాహరణకి శ్రీనివాసు అంటే ఒక మెటీరియల్, అంటే ఒక వస్తువు. శ్రీనివాస్ అనే ఒక వస్తువు, ఒక తోలుబొమ్మ 9 గంటల 10 నిమిషాలకు అంటే ఒక సమయము వాళ్ళ ఇంట్లో సోఫాలో అంటే ఒక స్థలంలో. ఈ 3 లేని ప్రపంచంలో ఏది లేదు. టైము, స్పేసు, మెటీరియల్. ఆ మెటీరియలే ఈ రిసోర్స్ అన్నమాట. సో ఈ 3 గురించి చెప్పినటువంటివి మొదటి శ్లోకాలు. మరి ఇవన్నీ ఎలా తయారు చేశాడు భగవంతుడు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటటువంటి విశ్వకర్మ, మనుహు, త్వష్ట అనేటటువంటి పేర్ల ద్వారా మనం అలా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు టకటకటక విష్ణు వషట్కారు అని చదవకుండా ఇప్పుడు చదువుతున్నప్పుడు ఓహోహోహోహో ఇక్కడ ఇచ్ఛాశక్తి అని అర్థమవుతుంది. ఆహా కరెక్ట్, మనుహు అంటే ఇచ్ఛాశక్తి, ఓకే, త్వష్ట క్రియాశక్తి, ఓకే, విశ్వకర్మ జ్ఞానశక్తి. ఈ 3 లేనిదే ప్రపంచంలో ఏది జరగదు. ఇప్పుడు ఏదన్నా పని చేయాలి అంటే నేను ఎప్పుడు వంట గురించి చెప్తే మళ్ళీ మీరు ఆయన వంట చేస్తాడని అనుకుంటారని అది ఎగ్జాంపుల్ చెప్పొద్దు అనుకుంటా. నా కర్మగాలు ఎప్పుడు అదే వస్తుంది. వంట చేయాలంటే నాకు 3 ఉండాలి. ముందు వంట చేయాలనే కోరిక, అది ఇచ్ఛాశక్తి. రెండోది జ్ఞానశక్తి, వంట ఎలా చేయాలి. తర్వాత ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. క్రియ అంటే ఆ వంట చేసేటటువంటి పద్ధతి, వంట చేయడం, పని. ఈ 3 తెలిసి ఉండాలి.
తెలుసున్నప్పుడు మాత్రమే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈ 3 తెలిసినటువంటి వాడు ఈ సృష్టి మొత్తము ఎలా ఏర్పరచాలి అని చెప్పి తెలిసినటువంటి వాడెవరైతే ఉన్నాడో వాడు అన్న విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. తర్వాత స్థవిష్ఠ అంటే విస్తారమైనటువంటి ఈ ప్రపంచము అంటే సూక్ష్మంలో ఉండొచ్చు, స్థూలంలో ఉండొచ్చు. ఆయన పురాతన కాలంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ ఉన్నాడు. స్థవిర ధ్రువ అంటే ఏంటి? స్థవిర అంటే ఏంటంటే అన్ని కాలాలలో ఉన్నాడు. అన్ని కాలాలలో ఉన్నాడు అంటే మార్పు చెందాలి. ఉదాహరణకి నేను 30 ఏళ్ళ కింద ఉన్నట్టుగా లేను, 50 ఏళ్ళ కింద ఉన్నట్టుగా లేదు, 60 ఏళ్ళ కింద అసలు నేను లేను. వేరే మా ఆత్మ నేను ఏమంటారు ఒక కారణ శరీర రూపంలో ఉన్నాను. ఇప్పుడు 54 ఏళ్ళు అంటే నేను అనేటటువంటి వాడిని క్రమ పద్ధతిలో మారుతున్నాను. ముందు తల్లి కడుపులో పెరగడము, తర్వాత బాల్యము, తర్వాత కౌమారము, తర్వాత ఇప్పుడు మధ్య వయస్కు. సార్ మీరు మధ్య వయస్కు కాదు, తెల్లగడ్డము మీరు మర్చిపోయారు, ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు అంటే నేనేమనాలి? 54 ఏళ్ళకే వృద్ధాప్యం అంటారా? మీరు అనుకోండి, ఏం చేస్తాం? తెల్లగడ్డ ఉన్న మనసు మాత్రము యంగ్. సో నౌ అట్లాగా పురాణం అంటే మనం మారిపోతాము. కానీ భగవంతుని ఏమని చెప్తాం మనము? స్థవిరధ్రువ అంటే పురాతనమైనప్పటికీ కూడా స్థిరంగా ఉండేవాడు, ఎటువంటి మార్పు లేనటువంటి వాడు అన్నటువంటి. అందుకే ఇప్పుడు ఈ స్థవిర ధ్రువ అనేవి 2 వేరు పదాలుగా కాకుండా మనం గత వారం ఏమని తెలుసుకున్నాము? స్థవిరాయ ధ్రువాయ నమః అని చెప్పి మనం మంత్రాలు చదువుకుంటూ పుష్పాలు కుంకుమ పూజలు ఇవన్నీ చేసినప్పుడు అలా మనము భగవంతుణ్ణి గుర్తించాలి. ఈ భగవంతుడు ఎటువంటి వాడు? అగ్రాహ్య, గ్రహించడానికి వీలైనటువంటి వాడు కాదు. గ్రహించడానికి ఎందుకు వీలు కాదు? ఎందుకు అంటే భగవంతుణ్ణి చాలామంది ఏమంటారు, నేను చూస్తే కానీ శ్రీనివాస్ గారు ఒక్కసారి దేవుని ఎట్లా చూపిస్తాం? దేవుడు అలా కనిపించేవాడు కాదు. కనిపిస్తాడు, ఇండైరెక్ట్ ఫామ్స్లో కనిపిస్తాడు, ఇండైరెక్ట్ ఫామ్స్ లోపల కనిపిస్తాడు. కానీ కనిపించినప్పుడు మనం గ్రహిస్తామా? చెట్టును చూడగానే నిన్న మన భగవద్గీతలో ఏంది, ఇప్పుడు భగవద్గీత, విష్ణు సహస్రనామము ఇవన్నీ ఒకటే, అందులో ఉన్న వాటిని ఇందులో చెప్తున్నాను నేను అంతే. ఇప్పుడు భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాము? చెట్టును చూస్తే నన్ను చూడు అన్నాడు అనగానే ఇప్పుడు మనం ఏమనుకుంటాము? అశ్వత్థ చెట్టును చూసాం, మనం చూడగానే ఓహోహోహో ఇది దేవుడు అని చెప్పేసి అంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం అని ఊహించుకోవాలి, గుర్తుంచుకోవాలి. కానీ అలా మనం గుర్తించేటటువంటి మనసు మనకు డెవలప్ అవ్వలేదు కాబట్టి మనసుతో దొరకడు. సరే పోనీ కంటికి దొరుకుతాడా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పోనీ భగవంతుడికి పేర్లు ఇవి పెడదామా అంటే నిజంగా భగవంతుడికి ఈ నామములు అనేవి లక్షణములు మాత్రమే, కానీ నామరూపాలు లేవు. పైన దొరుకుతాడా, కింద దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడు? అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు ఇక్కడ దొరుకుతాడని చెప్పడం కూడా కష్టము. అదేవిధంగా ఎవరికి దొరకడు అన్నప్పుడు సరిగ్గా దొరకడు కదా సార్. సరే అయితే నో ప్రాబ్లం. మా ఫ్రెండు మేము క్యాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు, ఇంజనీరింగ్ అవ్వగానే క్యాట్ ఎగ్జామ్ రాద్దామని అనుకున్నాం అనమాట. అయితే అతనితో మొన్న ఎవరితోనైతే ఆలయం ఓపెన్ చేయడానికి వెళ్ళానో అతను జై శ్రీరామ్, అయితే ఆయనని నేను అన్నాను అనమాట, మనము క్యాట్ రాద్దాము మనోహర్, బాగా ఇచ్చేద్దాము అంటే సరే అని నేను చెప్పాను. రోజుకి ఇప్పుడు మనకి 8 నెలల టైం ఉంది, రోజుకు 8 గంటలు 9 గంటలు 10 గంటలు చదివినా కూడా మనకు రాదు అన్న. అతను ఒక్క నిమిషం విని రాదా అన్నాడు, అంటే రాదు అన్న. సరే ఇక రానప్పుడు ఎందుకు కష్టపడ్డాము, ఈ 10 నెలలు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది అంటే భగవంతుడు గ్రహిస్తే దొరకడు అన్నాను కదా. సో కాబట్టి ఇప్పుడు శ్రీనివాస్ వాళ్ళ ఫ్రెండ్ ఎలా అయితే వదిలేస్తాడో అలా వదిలేద్దామా అని అనకండి. దొరుకుతాడు. ఎలా దొరుకుతాడు? ఎప్పుడైతే మనం వెతకడానికి ప్రయత్నం చేస్తామో, ప్రయత్నం చేసి అలిసిపోయి మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ భగవంతుడి పైన ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు దొరుకుతాడు. యశోదాదేవిని కష్టపెట్టి యశోదాదేవికి ఎలా దొరికారు ఆయన? అలాగే భక్త సులభుడు అంటే భక్తులకు మాత్రము దొరుకుతాడు, భక్తుల హృదయాలలో ఉంటాడు ఆయన. కాబట్టి దొరకడానికి పెద్ద కష్టం లేదు. మనం ఎక్కడెక్కడో వెతికి ఏమేమో చేస్తాము. మోకో కహా ఢూండేరే బందే మైతో తెరే పాస్మే, ఎక్కడెక్కడో చూస్తున్నావు, మందిర్లో, మసీదులో, పర్వతాలలో, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల చూస్తున్నావు. కానీ నువ్వు నీలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు చూడడానికి ఇష్టపడకపోవడం వల్ల ఏమైపోయిందంటే భగవంతుడు ఎక్కడున్నా కూడా నీకు కనిపించటం లేదు. ఉదాహరణకి మన ఇంటి పక్కనే ఒక దేవాలయం ఉంటుంది, అది వెళ్ళాం మనం, అన్ని దేవాలయాలు చూస్తాం. చూసిన తర్వాత మన ఇంటి దగ్గర ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అని వదిలేస్తాం. అదేవిధంగా హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడడానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడం. ఎందుకంటే అందరికంటే దగ్గరగా అంత సులభుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుని మనము చూడడానికి మనం ఏంటంటే మన ఇగో అడ్డం వస్తుంది. మనం చేయాల్సినటువంటి పనులు మనకు ఒప్పుకోవు. లేదు మళ్ళీ చూద్దాంలే, భగవంతుడు దేవాలయంలోనే ఉన్నాడు. ఒక నలుగురిని తన్ని కొట్టి ప్రసాదం కోసం ఇట్లా పెట్టి అనేసరికి ఆ ప్రసాదం సగం చేతిలో పడుతుంది, సగం నేల మీద పడుతుంది, సగం ఆ ప్రసాదాన్ని తొక్కుకుంటూ వెళ్తాం మనం. సో నిజంగా కూడా ఒకసారి ఆలోచిస్తే ఇది భక్తే, ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి అందుకోసమే భగవంతుడు ఇంకా దూరం అయిపోతున్నాడు. గంగోత్రి
ఇలా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. గంగోత్రి ఇప్పుడున్న ప్లేస్ కాకుండా కొద్దిగా వెనకాల ఉంది, అందరికీ తెలుసు కదా. ఆ ప్లేస్ని ఏమంటారు ఎవరైనా? గంగోత్రి అని మనం స్నానం చేసే ప్లేసు. కానీ గంగ ఇప్పుడు అక్కడ ఉండదు. ఎక్కడుంది? గంగ ఉతరింది అక్కడే. గంగా ఉతరి హై ఉదరి. ఎక్కడైతే దిగాలో అక్కడ దిగింది. ఉతరణ అంటే దిగడం. కానీ ఇప్పుడు గంగోత్రి, అసలు గంగోత్రి అది కాదు. గంగ ఎక్కడ ప్రారంభం అవుతుంది? కైలాసంలో, మానసరోవర్. రైట్ రైట్. కానీ మానసరోవరంలో ఉన్నప్పుడు అది కైలాసంలో ఉంది. నేను అనేది భూమి మీద. హరికిపొడి హరిద్వార్ సార్. అయ్యో రామ, హరిద్వార్కి గంగ చాలా దూరం. గంగోత్రిలో అఫీషియల్గా దిగింది, కానీ ఇప్పుడు అక్కడ గంగోత్రిలో లేదు. ప్రారంభ స్థానం మానా లోపలే లేదు. మానా లోపల అలకానంద వస్తుంది, సరస్వతి రివర్ వస్తుంది. సరస్వతి రివర్ వచ్చి అక్కడ కలుస్తుంది. అయ్యో రామ, కాశీ ఎక్కడండి? కాశీ చాలా దూరం ప్రయాణం చేస్తుంది. సరే సరే, లేదు లేదు, నేనే చెప్పేస్తా. వద్దొద్దు, మీరు అన్ని తప్పులు చెప్తున్నాను. మీతో తప్పులు చెప్పించడం ఎందుకు, నేనే చెప్పేస్తా. సో ముందు చూడండి, జాగ్రత్తగా అయినండి. లోపల నుంచి తీసుకురానా అది? సరే, ఎందుకు ఇలా చూడండి. పోనీ ఫస్ట్ ఇక్కడ అలకానంద ప్రారంభమైంది. ఇక్కడ ఈ అలకానంద అలకాపురి అని ఉంటుంది. అలకాపురి ఎవరు ఊరు? అలకాపురి ఎవరు ఊరు? కుబేరుడు. కుబేరుడు 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 అవును. ఇందులో డి సుబ్బలక్ష్మి గారు ఎవరండి? మా అమ్మగారి పేరు డి సుబ్బలక్ష్మి. సో ఇక్కడ డి సుబ్బలక్ష్మి అని ఒకరు ఉన్నారు. నమస్తే మేడం. మా అమ్మగారి పేరు కూడా డి సుబ్బలక్ష్మి, దువ్వూరి సుబ్బలక్ష్మి. సరే, అవునా, ఓకే, వండర్ఫుల్. అయితే ఇక్కడ అలకాపురి కుబేరుడు ప్లేసు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అలా వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? మానా దగ్గర సరస్వతి రివర్ ఇందులో కలిసిపోతుంది, కేశవ ప్రయాగ అని. ఇంకొద్దిగా ముందుకెళ్తుంది. ఎలాగని ఇక్కడ ధవల గంగా అని ఒక ప్లేస్ వస్తుంది. ధవల గంగాలో ఆ నది వచ్చేసి, ఆ ధవల గంగా వచ్చి అలకానందలో కలిసిపోతుంది. పేరు మార్చుకుని విష్ణుప్రయాగ దగ్గర అలకానందగా మారిపోతుంది. మళ్ళీ అలకానంద ఇంకొద్దిగా ముందుకెళ్తుంది. ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకు మందాకిని అనే ఒక నది వస్తుంది. ఆ మందాకిని నది వచ్చేసి ఇందులో కలిసిపోతుంది. అది రుద్రప్రయాగ అంటారు. అప్పుడు మనకు ఆ మందాకిని నది తన పేరు మార్చుకుని అలకానందగా మారిపోతుంది. ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత నందాకిని, నంద అంటే ఆనందం కలిగించడం. నందాకిని అనే ఒక మౌంటైన్లోంచి మళ్ళీ ఒకటి వస్తుంది. వచ్చి మళ్ళీ ఇక్కడ కలుస్తుంది అలకానందలో. కలిసి దాని పేరు మార్చుకుంటుంది. నందాకిని తన పేరు మార్చుకుని అలకానందగా మారిపోతుంది. ఇది నందప్రయాగ అంటారు. మళ్ళీ కొద్దిగా ముందుకెళ్తాం. వెళ్ళేసరికి ఇక్కడ పిండర గంగా అని పిండారా గ్లేషియర్ నుంచి ఒక నది వస్తుంది. ఈ పిండర గంగా అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుంటుంది అలకానందగా. అలకానంద మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు మనకేమొస్తుంది? ఈ దేవప్రయాగ అని వస్తుంది. ఇక్కడ భాగీరథి అనే ఒక నది వచ్చేసి అలకానందతో కలుస్తుంది. దీన్ని దేవప్రయాగ అంటారు. ఇప్పటిదాకా అలకానంద అన్ని నదుల్ని కలుపుకొని ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవప్రయాగ దగ్గర భాగీరథి నది అలకానంద కలిసిపోతాయి. అలకానంద తన పేరు మార్చుకొని గంగా అని చెప్పి మార్చుకుంటుంది. ఇలా ముందుకెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఋషికేశ్కి వస్తుంది. ఋషికేశ్కి రాగానే అప్పటి వరకు పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి గంగా నది మొట్టమొదటిసారిగా ప్లేన్ సర్ఫేస్లోకి దిగుతుంది. దిగినా ఇంకా అక్కడ కొండలు అవి ఉంటాయి. ఈ కొండల్ని ఏమంటారు? ఎవరైనా చెప్పగలరా? ఈ కొండల్ని ఏమంటారు? అయ్యో రావా, నేనే మర్చిపోయాను. హిమాలయాల్లోనే ఈ పర్వత శ్రేణులను ఏమంటారు? ఈ మొదట్లో ఉన్న వాటిని ఏమంటారు? అయ్యో రామా, నోటి చివరి నుండి పోయింది. అయ్యయ్యో కాదమ్మా, ఆరావళి అంటే రాజస్థాన్, గుజరాత్లో వెళ్ళేదాన్ని ఆరావళి. నేను ఒక రోజు మీకు అయ్యయ్యో వద్దొద్దు, మీరు అస్సలు ఎవ్వరు జవాబు చెప్పొద్దు. నేను చెప్తున్నా, ఇవాళ మీరు అన్ని తప్పులు చెప్తున్నారు. వింధ్యా సత్పురా అనేవి వేరు. వింధ్యా సత్పురా అనేవి ఇండియాని ఇలా డివైడ్ చేసే వాటిని వింధ్యా సత్పురా అంటారు. ఓకే, ఇది ఆరావళి కాదు. ఆరావళి అనేది ఇలా వెళ్తుంది. ఓకే, ఆరావళి ఇలా వెళ్తుంది. ఆరావళి ఇలాగ గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీకి వెళ్ళేదాన్ని ఆరావళి అంటారు. హిమాలయాల లోపల 3-4 లేయర్స్ ఉంటాయి పర్వతాలు. ఆ లేయర్స్ ఉన్న పర్వతాలలో ఒక్క నిమిషం ఎవరు మాట్లాడకపోతే నేను చెప్పగలను. ఒక్క నిమిషం ఆగండి. శివాలిక్ పర్వతాలు, అమ్మయ్య దేవుడున్నాడు. శివాలిక్ పర్వత రేంజ్. ఆ శివాలిక్ పర్వతాల లోపల ఋషికేశ్ ఉంటుంది. మీ అందరికి ఏం చేస్తానంటే, ఒకసారి భారతదేశం, అయ్యో శివాలిక్ రేంజ్ వినలేదా? ఓకే, నాట్ ప్రాబ్లం. చెప్తానైతే అది కూడా ఒక్కసారి ఇవాళ చెప్తాను. హిమాలయ రేంజెస్ని కూడా చెప్తాను. ఇంకా మీరు ఎప్పుడు తప్పు చేయొద్దు. అది కాక నేను ఏం చేస్తానంటే, ఒకరోజు ఇండియన్ జాగ్రఫీ, ఓకే, ఒక 3 క్లాసులు, ఇండియన్ రివర్స్, ఓకే, అందులోపల ఇండియన్ మౌంటైన్స్, ఇండియాలో ఉన్న రాష్ట్రాలు, ఓకే, ఏ రాష్ట్రాల్లో ఏమేమి పండుతాయి,
ఓకే, మనం ఎక్కడున్నాం, మన రాష్ట్రం పేరేంటి, మన రాష్ట్రం పేరేంటి? మా రాష్ట్రం, మేమున్న రాష్ట్రం పేరు బంగారు తెలంగాణ. సో అది సో ఆంధ్ర సార్, ఓ మీరు ఆంధ్రానా? వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం. ఇందులో చాలా రకాలు ఉన్నారు. మీరు చాలా స్టేట్ రకాలు అని అడిగితే చెప్తాను. చెప్పడం కష్టం. అయినా కూడా ఎవరిది వాళ్ళకి తెలుసా లేదా అని చెప్పి అడిగాను. ఆ, కాదు, ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రం అనగానే తెలంగాణ రాష్ట్రం అనగానే ఆహా, అది కూడా తెలుసా లేదా ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇవాళ ఇవాళ ఏమైందంటే మీరు అన్ని తప్పులు చెప్తుంటే నాకు భయం వేసింది. మీ ఉన్న ఊరి పేరు రాష్ట్రం పేరు కూడా తప్పు చెప్తారేమో అని భయపడి నేను చెప్తున్నా మనం ఉన్న రాష్ట్రం పేరు తెలంగాణ అన్న. ఇప్పుడు మీరు ఇంట్లో ఏం చెప్తారు, మీ ఇంట్లో వాళ్ళతో చెప్తారు, అరే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాము అని. అమ్మ కాదమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము, ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాము. వాళ్ళు చెప్తే లేదు లేదు లేదు, మా శ్రీనివాస్ గారు చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మనము అని చెప్పేసి చెప్పాలి వాళ్ళతోటి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ఎనీవే నేను ఎలా చెప్తే మా పిల్లలు తిడతారు సార్. మేము కర్ణాటకలో ఉన్నాము. కర్ణాటక ఉన్నారా? అయినా కూడా బంగారు తెలంగాణలో ఉన్నామని చెప్పండి. సో ఓకే, ఇప్పుడు ఈ ఈ శివాలిక్ రేంజ్ వరకు కూడా ఈ నది చూసారా ఎలా కొండల్లో వచ్చిందో? గంగా నది. ఈ గంగా నది ఏదైతే ఉందో, అలగానంద తన పేరు మార్చుకుని, భాగీరథి తన పేరు మార్చుకుని గంగగా మారిపోయారు. ఎట్లా మారిపోయారు అంటే, రారా అని ఒక సినిమా ఉంది, ఆ సినిమా పేరేంటి? చంద్రముఖి. వెరీ గుడ్. అందరి మెమొరీ బాగుందా లేదా చూస్తున్నాం. ఆ సినిమా లోపల జ్యోతిక ఒక్కసారిగా చంద్రముఖిగా మారిపోతుంది. అవునా? అట్లాగా ఈ అలకానంద నది, ఇటు భాగీరథి నది రెండు కూడా ఇవి మార్చుకొని, వాటి పేర్లు మార్చుకుని గంగగా మారిపోతాయి. గంగగా మారిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కొండలలోంచి దిగి ఋషికేశ్కి వస్తాయి. ఋషికేశ్ని శివాలిక్ మౌంటైన్ రేంజెస్ అని చెప్పేసి అంటారు అనమాట. హిమాలయ పర్వతాలలో మొట్టమొదటి రేంజ్ అది. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి హరిద్వార్, ఈ ఋషికేశ్ హరిద్వార్ పక్కపక్క ఊర్లు అక్కడికి వస్తాయి. అక్కడ దాన్ని గంగా అనుకుంటూ వెళ్తాం. అలా వెళ్ళి 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 అదేం చేస్తుంది, మళ్ళీ గంగను యమునని ఇక్కడ కలుపుకుంటుంది. ఎక్కడ? యమునా నది గంగకు ప్యారలల్గా వస్తూ ఉంటుంది. యమునోత్రి వచ్చి అలా ఢిల్లీ అది ఇది అన్ని ట్రావెల్ చేసుకుంటూ, ఢిల్లీ ఆగ్రా ఇవన్నీ ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసి అలహాబాద్, ప్రయాగరాజ్ అనేది అయితే చెప్తామో ఆ ప్రయాగరాజ్ సంగమం లోపల ఇందులోపల కలిసిపోతుంది. ఇందులోపల గంగ లోపల కలిసిపోయి యమునా నది తన పేరు మార్చుకుని గంగా నది అని చెప్పి అప్పటి నుంచి పిలువబడుతుంది. ఈ గంగా నది కాశీకి వెళ్తుంది. కాశీ లోపల మళ్ళీ అరుణా నది, వరుణ, అస్సీ నది ఇవన్నీ అందులో కలిసి వాటి పేర్లన్నీ మార్చుకుని గంగగా మారిపోతాయి. అక్కడి నుంచి వస్తున్నటువంటి మోరీల నీళ్లు, ఇండస్ట్రీ నుంచి నీళ్లు ఉంటాయి. ఆ గలీజ్ నీళ్ళన్నీ కూడా కలుస్తాయి. అవన్నీ కూడా గలీజ్ నీళ్లు అని ఉంటాయి కదా, వాటి పేర్లు ఆ రోజు అప్పటిదాకా గలీజ్ నీళ్లు అంటారు వాటిని. అవి ఇందులో కలిసిపోయిన తర్వాత వాటి పేరు గంగా అయిపోతుంది. అలా వెళ్ళి అలా ముందుకెళ్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడా, నేను చేసినటువంటి తప్పులు క్షమించు, నేను చేసినటువంటి అవగుణాలు నన్ను మర్చిపో. ఎందుకంటే పవిత్రమైనటువంటి గంగ ఎప్పుడైనా ఆలోచించిందా నా లోపల చెడు నీరు కలుస్తున్నాయని కానీ, నా దగ్గర పవిత్రమైనటువంటి వేరే నదుల నీళ్లు కలుస్తున్నాయని కానీ ఆలోచించిందా? అలాంటప్పుడు నేను చేసిన తప్పులు నువ్వు ఎందుకు పట్టుకుంటున్నావు? ఓ భగవంతుడా, ప్రభు మేనే అవగుణ చిత్నాధరు. ఇవన్నీ నువ్వు పెట్టుకోకు, నా తప్పులన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకోకు భగవంతుడా. ఒక లోహం ఏదైతే ఉందో అది మాంసం కొట్టడానికి ఉపయోగిస్తుంది, దేవుడి శిల్పంగా కూడా ఉపయోగిస్తాం. మరి రెండు చెడ్డ పనులు చేసినప్పుడు నువ్వు ఆ రెండింటినీ కూడా ఒకే వస్తువు చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు నీ విగ్రహం చేయడానికి ఒప్పుకున్నప్పుడు, మాంసం కోసినప్పుడు కూడా ఒప్పుకున్నప్పుడు, చెడు చేసినా మంచి చేసినా దాన్ని లోహం తప్పు అని చెప్పేసి లోహం ఈ రోజు నుంచి నేను వాడను అంటావా? అనవు. అదేవిధంగా నేను జీవాత్మని, నువ్వు పరమాత్మవి, వేరు మన ఇద్దరము వేరు. కానీ నీలో కలిసిపోయినప్పుడు నేను పవిత్రంగా మారిపోతాను కదా. కాబట్టి నేను పవిత్రుడైనటువంటి ఈ క్షణంలో నా తప్పులన్నీ క్షమించు భగవంతుడా. నేను నీ లోపల కలిసి పవిత్రుడుగా మారిపోవాలి. నేను ఒరిజినల్గా సచ్చిదానంద స్వరూపుడని, పూతాత్మను నేను, పవిత్రుడను నేను. భగవంతుడా, నన్ను అలా పవిత్రంగా ఉంచు. ఆ విధంగా గంగా నది అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాశీ నుంచి అలా బయలుదేరి కలకత్తా దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి గంగాసాగర్ అని అందులో కలిసి, ఆ గంగాసాగర్ నుంచి కొంత అరేబియా సముద్రంలో కలుస్తుంది. కలకత్తా దగ్గర నుంచి సుందరబన్స్ నుంచి అట్లా ట్రావెల్ చేసి మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్తుంది ఒక పాయ. ఇలా బంగ్లాదేశ్ లోపల మళ్ళీ పద్మ అనే నదిలో కలుస్తుంది. అక్కడి నుంచి మేఘనా అనే ఒక నదిలో కలుస్తుంది బంగ్లాదేశ్లో. కలిసి మళ్ళీ ఆ మేఘనా నది వెళ్ళి తీసుకుపోయి ఆ నీళ్ళని మళ్ళీ బంగాళాఖాతంలో వదిలేస్తుంది. దీన్ని ఏమంటారు? గంగా ప్రయాణం అంటారు. ఇది విన్న వాళ్ళందరికీ కూడా సకల శుభములు కలుగుగాక. పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకు మళ్ళీ పెళ్ళి అవుతుంది.
మళ్ళీ పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అవుతుంది. సో ఏం కావాలంటే అది జరుగుతుంది భక్తులారా, మహాభక్తులారా. సో ఇప్పుడు గొప్పదైనటువంటి గంగా ప్రయాణం తెలుసుకున్నాం. ఎందుకు తెలుసుకున్నాం గంగా ప్రయాణము? గంగా ఎక్కడైతే ఉద్భవించిందో గంగా ఉత్రి అని, ఆ గంగా ఉత్రి అన్న దగ్గర ఉత్రి కరెక్టే, అది దిగింది అక్కడే. కాకపోతే మనం చేస్తున్నటువంటి పాపాల వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయి 18 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిపోయి గౌముఖ్ అనేటటువంటి ఒక ప్లేస్కి వెళ్ళింది. ఆ గౌముఖ్ అనేటటువంటి ప్లేస్ ఏంటంటే ఆవు యొక్క ముఖంలాగా ఉంటుంది, అక్కడ ప్రారంభమవుతుంది ఇప్పుడు. అంటే మనం చేసినటువంటి తప్పుల వల్ల ఏమవుతుందంటే అది వెనకకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనం ఏంటంటే మనం తప్పులు చేయడం ద్వారా భగవంతుడు మన హృదయంలోనే ఉన్నప్పటికీ మనకు దూరంగా అవుతున్నాడు. ఎన్ని తప్పులు చేస్తే అంత దూరం. ఎప్పుడూ కూడా కల్మషం లేనటువంటి నవ్వు, మీకేం చెప్పాను మొన్న ఒక మాట, కల్మషం లేనటువంటి నవ్వు, ప్రశాంతమైనటువంటి జీవితం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడన్న సత్యము ఎక్కువ టైం పట్టదు. మీరు కావాలంటే నేను చెప్పాను, ఒక్కరు నాకు ఈ గ్రూప్లో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? నేను ఒక దగ్గర కూర్చొని దేవుడి గురించి ఆలోచించమన్నాను. ఎవరైనా ఒక్కరైనా చేశారా అట్లాగా? మొహమాటం లేకుండా చెప్పండి. చేస్తే చేశానని చెప్పండి, చేయకపోతే ఊరుకోండి, ఏం పర్వాలేదు, నేనేమనుకోను. ఒక్క దగ్గర కూర్చొని నేను ఎందుకు పుట్టాను, ఇప్పుడు ఏమవుతాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను శాశ్వతమా, నా పిల్లలు శాశ్వతమా, నా భార్యాభర్తలు శాశ్వతమా, నా మిత్రుడు శాశ్వతమా, నా మొబైల్ ఫోన్ శాశ్వతమా, నా బంగారం శాశ్వతమా? ఇవాళ మా అమ్మ చెప్తుందనమాట, ఒరే ఎన్ని జరీ చీరలు కొన్నాను, ఎన్ని పట్టు చీరలు కొన్నాను, చూడు ఇవాళ ఉత్తగా గౌన్ వేసి 2-3 ఏళ్ళుగా మా అమ్మ 2-3 ఏళ్ళుగా జస్ట్ హాస్పిటల్ గౌన్ వేసుకొని ఇంట్లో ఉంటుంది తెలుసా. ఇవాళ మా అన్నయ్యకు ఏదో పరీక్ష అవసరమై నేను వెళ్ళాల్సి వచ్చింది, రోజంతా అక్కడే గడపాల్సి వచ్చింది. అక్కడ మా అమ్మ మాట్లాడుతున్న మాటకి ఎంత బాధ వేసిందో, నిజమే కదా. ఏవో ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుంటూ కొనుక్కుంటాం. కొనుక్కున్న తర్వాత ఏమవుతుంది, తెలియకుండానే ఇవన్నీ కూడా పోగు చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ పోగు చేసుకోకుండా భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఏం వేసుకున్నారనేది పెద్దగా మీకు పట్టింపు అనిపించదు. అంటే ఉన్న బట్టలు వేసుకోండి, నేను అవిటిని కాదనను. అవసరం లేనివన్నీ కూడా బయట వాళ్ళకి ఇచ్చేసేయండి. కామదహనం ఎందుకు చేస్తారు? ఎవ్రీ ఇయర్ భోగి ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే ప్రతి సంవత్సరము మీ ఇంట్లో ఉన్న వస్తువులను మార్చాలి. కామదహనం అంటే ఏవో కారణాలు చెప్తారు కాదు. కామదహనం అంటే కోరికలని పోగొట్టడం. ఆ కోరికలను పోగొట్టాలి అంటే నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ కాల్చేసేయాలి. అదేవిధంగా భోగి ఉంది, పాత వస్తువులన్నీ పడేసి మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఇయర్ స్టార్ట్ చేయాలి. సార్ అవన్నీ చెప్పకండి సార్, చెప్పను, ఉన్నమాట చెప్తున్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము బాహ్యమైనటువంటి వాటికి ఎంతైతే మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన లోపల ఉన్న వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక్కరు ఈ గ్రూప్ లోపల ఒక్కరు కూడా కూర్చుని సార్ మీరు చెప్పిన తర్వాత కూర్చున్నాం, మీరు చెప్పిన ప్రతి మాట ఆలోచించాం. నిజమే, భగవంతుడు సర్వత్రా వ్యాపించకపోతే నేను ఇలా చెయ్యాలా లేపుతాను. ఇందాక తోలు బొమ్మల గురించి మాట్లాడాం. తోలు బొమ్మలు ఎలా కదులుతున్నాయి? ఎవరో కదిలిస్తేనే కదులుతున్నాయి. జయశ్రీకృష్ణ నేను కూర్చొని ఆలోచించలేదు, కానీ మేడం మీద అలా ఎర్లీ మార్నింగ్ తిరుగుతూ మట్టుకు డెఫినెట్ గా ఆలోచించాను సార్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వాక్ చేసుకొని వింటూ కొంచెం ఇంట్రాస్పెక్షన్, అది వాట్ ఈస్ వాట్ అయితే బేసిక్ గా ఇంట్రెస్ట్ చాలా తక్కువ సార్. అది భగవంతుడి గురించి అని చెప్పకపోయినా ఇటువంటి వాటి మీద, అంటే ఈ థింగ్స్ కలెక్ట్ చేసుకోవడం, గోల్డ్ మీద, శారీస్ మీద, పిక్చర్తో పడేయడం, ఇటువంటి ఇంట్రెస్ట్ అని చాలా తక్కువ బేసిక్ నేచర్. ఓకే, సో ఈ ఇంట్రాస్పెక్షన్ ఏదైతే ఉందో అది అవసరమైనప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. శ్రీనివాస్ గారు ఏమన్నారు, నేను వాసన చూస్తున్నాను, ఎవరి వల్ల? భగవంతుడి వల్ల. మనం కొన్నాళ్ళ తర్వాత ఉపనిషత్తులు ఎప్పుడైతే ప్రస్తుతానికి ఉపనిషత్తుల కథలే తెలుసుకుంటున్నాం. ఉపనిషత్తులు ప్రారంభించినప్పుడు మనం ఇంకా విపులంగా తెలుసుకుంటాము. వాసన పీల్చుకుంటున్నాం ఎవరి వల్ల? కళ్ళు ఇవన్నీ చూస్తున్నాయి ఎవరి వల్ల? నా ముక్కు నా కళ్ళే కదా, కళ్ళ పర్పస్ని ముక్కుకి, ముక్కు పర్పస్ని కళ్ళకు ఇవ్వండి. నా లోపల ఈ కళ్ళల్లో కనుక జీవం లేకపోతే డాక్టర్స్ ఏమీ చేయలేరు. ఆ జీవం ఉన్నది అని చెప్పి తెలిసినప్పుడు మాత్రమే దానికి ఆపరేషన్ చేసి దాన్ని బాగుపరిచే అవకాశం ఉంది. అదేవిధంగా నేను ఎవరి ద్వారా వినగలుగుతున్నాను? ఒక్కసారి కూల్గా కూర్చొని ఆలోచించండి. ఇవాళ పోనీ ఆలోచించండి. ఇన్నాళ్ళు చేయలేదు కదా, ఓకే మర్చిపోతా, నేను మర్చిపోతాను సార్, మీరు మర్చిపోండి సగం, మిగతా సగం మేము మర్చిపోతాం, అంతే. అది ఉంది కదా, అది అంటాడనమాట, నువ్వు నాకు 20,000 అప్పున్నావయ్యా, సరే ఓ 10,000 నేను మర్చిపోతాను అంటాడు. సరే సార్, ఆ మిగిలిన 10,000 మేము మర్చిపోతాం అంటారు అనమాట. అట్లా చేయకండి. ఇవాళ కూర్చుని ఒక 10 నిమిషాలు ఆలోచించండి. ఊరికే కూర్చొని ఆలోచించండి అంతే. ఆలోచించిన కొద్దీ మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఈ విన్నటువంటి మాటలు, అంటే నేను చెప్పిన ఇలా ఒక్క మాట నేను చెప్పట్లా,
నేను మీకు అర్థం కావాలని ఉదాహరణలు పిచ్చి జోక్స్ చేస్తూ చెప్తున్నాను, కానీ యాక్చువల్గా అందులో ఉన్నటువంటి డీప్ రూటెడ్ మీనింగ్ తీసుకొని అర్థం చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉందో అర్థం చేసుకోండి. దేవుడు అంటే కోరికలు తీర్చే మెషిన్ కాదు. నేను ఈ పారాయణం చేశాను, నేను పిచ్చి డ్యాన్సులు చేశాను, కర్రాటలు ఆడాను, నాకు దేవుడు ఫలానా రోగం తగ్గించాడు. పిచ్చా, నేను ఇది మంత్రము 50,000 చేశాను అంటే ఆయన ఇచ్చాడు, ఇంకెన్నిసార్లు చేయాలి అని. నీకు అర్థం కావాలి, 50,000 చేసినప్పుడు కూడా తగ్గలేదు అంటే ఇంకా అది తగ్గదు అని చెప్పేసి అర్థం కావాలి. లేదండి 4 లక్షలు చేసరికి నీ జీవితం అయిపోతుంది. మంచిదే, చేయడం మంచిదే, ఎందుకంటే అలా ఆ విధంగా కోరికను మర్చిపోతాం అట్లీస్ట్. కానీ కోరికల కోసం చేయడం అనేటటువంటిది కాదు. భగవంతుడు అనేది ఏంటంటే ఎక్కడో లేడు. భగవంతుడు మనకు దూరంగా పెట్టకండి. భగవంతుడు లక్షణాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అప్పుడు ఏమనుకోవాలి, ఆ లక్షణాలు నాలో నేను ఎలా తెచ్చుకోవాలి. దైవ స్వరూపమైనటువంటి నా ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ అనేది భగవంతుడి నుంచి నాకు వచ్చింది. ఆయన నాలో వాసుదేవుడిగా లేకపోతే నేను ఇవన్నీ చేయలేను అన్నటువంటి ఒక్క మాట గుర్తుంచుకోవాలి. సో కాబట్టి భగవంతుడు దూరం వెళ్ళిపోతున్నాడు. అలా 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 మనం భగవంతుని దూరం చేసుకుంటూ ఉన్నాము. అందువల్ల భగవంతుడు అగ్రాహ్య అంటే మనం గ్రహించలేనటువంటి స్థితికి ఎందుకు వెళ్తున్నాము అంటే ఇందుకోసమే వెళ్తున్నాం. ఎందుకంటే భగవంతుని మనము దగ్గర ఉన్నప్పటికీ కూడా మనలోని భావనల వల్ల మనం భగవంతుని దూరం చేసుకుంటున్నాం. అందువల్ల ఆయన అగ్రాహ్య అయ్యాడు. కానీ ఆయన అగ్రాహ్యనైనా నిజంగా ఒకసారి ఆలోచించినట్లయితే అంటే మన మనస్సులోంచి బుద్ధిలోంచే గుర్తించాలి. కానీ వాటిలోంచి గుర్తించట్లేదు అని చెప్తున్నాడు. మనకిచ్చినది అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మనోబుద్ధి చిత్తహంకారాలలోంచే భగవంతుని మనకిచ్చిన వాటితోటే భగవంతుని గుర్తించాలి. వాటిని వాడకపోతే గుర్తురాదు. సార్ మేము వాడక చాలా రోజులు అయింది సార్, 10th క్లాస్ తర్వాత మళ్ళీ బ్రెయిన్ వాడట్లేదు. బ్రెయిన్ వాడకపోతే లాభం ఏముంది? లేదు సార్ పిచ్చి పారాయణాలు చేస్తాం మేము, అందరం చేతులు లేపుతాం, 108 సార్లు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చదివాం. కొంతమంది చదువుతారు ఆంజనేయ స్వామిని, ఎట్లా చదువుతారు తెలుసా? జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోకవు జాగర. మేము ఇట్లా తిప్పుతూ ఆర్ఎస్ఎస్లో కొడుతూ ఉంటాం అన్నమాట. అలాగా దేవుడు హడిలిపోతాడు, భయపడిపోతున్నాడు దేవుడు. ఇదేమిటి పిచ్చేమిటి? ఇంకొకసారి ఏం చేస్తారు తెలుసు వాళ్ళు, జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోకవు జాగర అని తలకాయలు ఊపుతుంటారు, బాడీ ఊపేస్తుంటారు. ఆ టైం లోపల సార్ మాకు మంచిగా కరెక్ట్ మంచిగా ఎనీ గ్రూప్ యాక్టివిటీ విల్ బి లైక్ దట్. ఆల్ గ్రూప్ యాక్టివిటీస్ విల్ బి గుడ్, మంచిగా అనిపిస్తాయి. కానీ అది భక్తి కాదు అని చెప్తున్నాను. దాని ద్వారా మనం భగవంతుని గుర్తుపట్టలేము. సార్ అదేంటి సార్ భజనలు మంచివే, కానీ ఇది భజన కాదు. లక్ష గళార్చన, లక్ష మంది కూర్చొని చదువుతారట. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, నెంబర్లు వేస్తారు, నువ్వు ఇన్నిసార్లు చదువు, నేను ఇన్నిసార్లు చదువుతాను, ఎన్నిసార్లు మొత్తం రాత్రి అయ్యాక కలెక్షన్ చేస్తారు, ఇంత చేశామని చెప్పి. ఆలోచించడం అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించండి. భగవంతుడు మనని పశువులుగా పుట్టించాడా, మనుషులుగా పుట్టించాడా? ఆలోచించగలిగే బుద్ధి ఇచ్చినప్పుడు ఈ అగ్రాహ్య అనేటటువంటి మాట వాళ్ళకి చెందినది. కానీ ఆలోచించే వాళ్ళందరూ 5 నిమిషాలు ఆలోచించండి. ఈరోజు మీ లోపల మార్పు రాకపోతే నాకు చెప్పండి. మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఏదో శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు కదా, పిచ్చోడు మెంటలోడు, సరే కూర్చొని వినండి ఒకసారి. ఒక్కరోజు కూర్చొని ఆలోచించండి. ఏమిటి నేను నిజమే కదా, ఈ ఫ్రెండ్స్ అన్నాను, ఆ ఫ్రెండ్స్ అందరి నుంచి మీకు చూసాము, వీళ్ళల్లో నాకు శాశ్వతమైనటువంటి ఆనందం దొరకడం లేదు. పిల్లలు లేదు, శాశ్వతమైనటువంటి ఆనందం దొరకడం లేదు. సమాజం శాశ్వతమైనటువంటి ఆనందం దొరకడం లేదు. మరి ఎక్కడుంది శాశ్వత? అంటే కాలంతో మార్పు చెందకుండా నాకు ఆనందాన్ని ఇచ్చేది ఒక్క శాశ్వత అనేటటువంటి ఈ అగ్రాహ్య అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రహించడానికి వీలు లేనటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి భక్తికి లొంగుతాడు. ఆ భక్తితో నేను గనక ఆయన గురించి ఆలోచిస్తే ఏమిస్తాడో వాటి నుంచే నేను తెలుసుకోగలను. నాకు ఇచ్చినవి పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం, మనస్సు, వీటితోటే నేను గుర్తించగలుగుతాను భగవంతుణ్ణి. ఎవరిని? శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన శాశ్వతము. ఆ భగవంతుడి రూపమైనటువంటి నువ్వు కూడా శాశ్వతుడవు. కాబట్టి భగవంతుడు నువ్వు వేరు కాదు. కాలంతో ఎటువంటి మార్పు చెందదు. నీ ఆత్మ ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క స్వరూపం, అది మారదు. ఆ ఎలక్ట్రిసిటీ, అందరిలో ప్రవహించే ఎలక్ట్రిసిటీ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ పవర్ హౌస్లో ఎక్కువ పవర్ ఉంది. నీ ఇంటికి వచ్చేసరికి ఏమైంది, నీకు కావాల్సిన 250 volts వస్తుంది. కానీ ప్రవహించేదంతా తెలంగాణ గవర్నమెంట్ కరెంటే. సార్ లేదు సార్ మాది కర్ణాటక, ఓకే, కానీ కరెంటు ఒకటే కదా. అదేవిధంగా అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒకటి, ఆ చైతన్యం మారదు, అది శాశ్వతము. ఇది ఆలోచించండి ఒకసారి. అదే ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇది. కరెంటు ఒకే కరెంటు అదే మొబైల్ని నడిపిస్తుంది, అదే టెలివిజన్ని నడిపిస్తుంది. ఈ పేర్లు మీరు గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, లక్షణాలను గుర్తుంచుకోండి.
అప్పుడేమవుతుందంటే మీకు ఆ పేరు మీరే చెప్పగలుగుతారు. ఎవరైనా స్థవిరో ధ్రువ, పురాతనంగా ఉండి పర్మనెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనను నేను మనస్సు బుద్ధి ద్వారా తెలుసుకోలేక భక్తి ద్వారా తెలుసుకుంటాను. భక్తి ద్వారా తెలుసుకున్న తర్వాత నాకేమర్థమవుతుందంటే నేను శాశ్వతుడను, ఆ భగవంతుడి యొక్క స్వరూపుడను. ఆ భగవంతుడు శాశ్వత స్వరూపుడైనప్పుడు ఆయన యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి నేను కూడా శాశ్వత స్వరూపుడనే. దేవాలయం అని శోభన్ బాబుది ఒక సినిమా వచ్చింది, ఎవరన్నా చూసారా? హలో, చూసాం సార్. ఓకే. ఆ సినిమా లోపల దేవాలయం పాట ఉంటుంది. ఆ సినిమాలో పాట కూడా ఉంది కదా శోభన బాబు. ఆ పాట వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఒక్కసారిగా ఇదైపోయి పడిపోతాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే నేనే బ్రహ్మని, నేనే శివుణ్ణి, నేనే విష్ణువుని అయినప్పుడు నేను ఇంకెవరిని? నా శరీరమే దేవాలయం. ఇందులో ఉన్నటువంటి జీవుడే సనాతన దైవం అనగానే అందరూ పారిపోతారు అక్కడి నుంచి. ఆ ఊర్లో వాళ్ళు పన్నాగాలు పన్నుతున్న వాళ్ళందరూ పారిపోతారు. ఎందుకంటే నాస్తికత్వం కూడా హిందూ మతమే. హిందూ ధర్మం లోపల నాస్తికం కూడా హిందూ ధర్మమే. దేవుడు లేడు, పర్ఫెక్ట్. దేవుడు లేడు, అది కూడా కరెక్టే, అది కూడా హిందూ ధర్మమే. దేవుడు ఉన్నాడు, ఎస్, అది కూడా దేవుడు. దేవుడు ఒక్కడే, ఎస్, అది హిందూ ధర్మమే. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అది కూడా కరెక్టే. ద మోర్ డిగ్గింగ్ యూ డూ యూ విల్ అండర్స్టాండ్. ఇది మీరందరూ తెలుసుకుని ఉంటారు. మన తత్వ విధానంద గారు చెప్పినటువంటి ఒక మాట. ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు మనకు ఈ ధ్రువ ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే నేను దేవుడు తత్వం చెప్పాలి కాబట్టి కొద్దిగా స్లోగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. తర్వాత సూపర్ ఫాస్ట్గా తీసుకెళ్తాను. కొన్నాళ్ళ పాటు ముందు దేవుడు తత్వం మీకు అర్థమైపోయిన తర్వాత మీరు ఎంత స్పీడ్లో తీసుకొని 160 మైల్స్లో 160 కిలోమీటర్స్లో నడిపించినండి నేను కారు. నాకు స్పీడ్ ఇంకా తిప్పగలను, కానీ ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఈ మంచు ఏదైతే ఉంటుందో మనం ఏమనుకుంటాము, ధ్రువ ప్రాంతాలలో ఉన్నటువంటి మంచు ఒక్కటే అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకుంటాము. కానీ ఆ ధ్రువ ప్రాంతాలలో నివసించేవాడు ఒకే మంచు లోపల 50-60 రకాల డిఫరెంట్ వేరియేషన్స్ చెప్తాట. ఈ మంచు ఈ టైపు, ఆ మంచు ఆ టైపు, అది అని చెప్పేసి. తత్వ విధానంతో ఏం చెప్తారంటే ఆయన వాళ్ళ గురువు గారు చెప్పిన మాట చిన్మయ మిషన్లో అక్కడ ఇక్కడ తెలిసి ఏమంటారు, ఈ భగవంతుడితో కనెక్షన్ మనకు పెట్టుకున్నట్లయితే అన్ని రూపాలలో మనకు భగవంతుడు కనిపిస్తాడు. వీళ్ళందరూ ఎవరైతే ధ్రువ ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళందరికీ ఏమిటంటే ఆ మంచుతో ఉన్నటువంటి సంబంధం వల్ల దట్ ఇంటిమసీ, దట్ కనెక్షన్, అది వాళ్ళకు మంచుని రకరకాలుగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఏర్పరిచింది. కాబట్టి మనం ఏంటంటే ఇందులోపల ఏది తప్పు కాదు. దేవుడు ఒక్కడైనా ఒక్కడే, ఒకే దేవుడు ఇన్ని రూపాలలో వచ్చాడు కాబట్టి అన్ని రూపాలలో ఉన్నవాడు దేవుడు ఇన్ని రూపాలలో ఉన్నాడు, అది కూడా కరెక్టే. దేవుడు స్త్రీ రూపమా? ఎస్, అమ్మవారి రూపంలో ఉన్నాడు, కరెక్ట్. దేవుడు పురుష రూపమా? ఎస్, అబ్సల్యూట్లీ. దేవుడు స్త్రీ పురుష రూపమా? అబ్సల్యూట్లీ, జగన్మోహిని రూపం. సో ఈ విధంగా మనం ఎలా తీసుకున్నా హిందూ ధర్మం యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఆ సినిమా లోపల అతడు నాస్తికుడైనా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ ధర్మ. పుట్టినప్పటి నుంచి వచ్చినటువంటిది. ఆయన ఏమనుకున్నాడు, సాటి మనుషులకు సేవ చేయడమే ధర్మము అని చెప్పేసి అనుకున్నాడు. సో కాబట్టి ఆ ధర్మాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు దేవుడు. అలా మనము భగవంతుని గుర్తించడానికి ఒక అవకాశం ఉంది. మరి భగవంతుడు ఎలాంటి వాడు? కృష్ణ అంటే కర్షణ చేస్తే కృష్ణ అంటారు అని చెప్పి మనం ఇంతకుముందు తెలుసుకున్న మాట ఇది. కర్షణ అంటే ఆకర్షణ అంటే అన్నింటినీ తన వైపుకు లాగేవాడు శ్రీకృష్ణుడు. కా లా ఈ అనేటటువంటి 3 అక్షరాల ద్వారా భగవంతుడు తనలోకి అందరినీ లాగుతున్నాడు. క్లీమ్ అని అంటాము. ఆ అక్షరాల ద్వారా భగవంతుడు తనలోకి లాగుతుంటాడు. ఆ ఆకర్షించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో క్లీమ్ అనేటటువంటి బీజాక్షరాల ద్వారా అందరినీ కూడా తనలోకి లాక్కుంటున్నాడు. ఆకర్షణ శక్తి ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తిని కృష్ణ అంటాము. కృష్ణ లోపల కృష్ అని కూడా నా అని కూడా ఒక అర్థం ఉంది. అంటే ఏంటంటే కృష్ణుడు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన నా అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. అంటే నా అంటేనేమో ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ అంటే ఏంటి? కృషి, ఉనికి ఇచ్చేవాడు ఆయన. కృషి అంటే ఆయన ఉనికి. సో ఈ ఉనికి అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ ఉనికి ద్వారా మనకు ఆనందాన్ని ఇస్తాడు. ఉనికి ఎందుకు వచ్చింది? భగవంతుడి యొక్క ఉనికి. భగవంతుడి ఉనికి మనకు ఆనందాన్ని ఇస్తుంది అంటే అది సత్యమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది, ఆనందవంతమైనటువంటిది. కృష్ణ అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము. సత్ సత్యమైనటువంటి, చిత్ చైతన్యవంతమైన, ఎవర్ డైనమిక్, ఆనంద స్వరూపుడు, ఎప్పుడు ఆనందం. సో చాలామంది ఏమంటారంటే హిందూ ధర్మము వైరాగ్యం వైపు తీసుకెళ్తుంది, హిందూ ధర్మము నిరాశని
ప్రపోజ్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే లేదు, ఒక్క హిందూ ధర్మం మాత్రమే నువ్వు పాపివి అని చెప్పదు, నువ్వు పవిత్రుడవు అని చెప్తుంది. గుర్తించండి. ఎంత అంటే మీకు మీకు ఎవరికి అనిపించట్లేదు, మీకు అదృష్టం అనిపించట్లేదా? ఏదో శ్రీనివాస్ మానన్నా శ్రీనివాస్ చెప్పుకుపోతున్నాడు కానీ మీకు ఎవరికి ఆనందం అనిపించట్లా? మీరందరూ పవిత్రులు అని, నేను పవిత్రుని, మనం అందరం పవిత్రులం అని, వేరే మతాలలో నువ్వు పాపివి అని చెప్తారు, మనం పవిత్రులము అని చెప్పేసి మన ధర్మం చెప్తుంది. ఆనందం అనిపించట్లా? ఎస్ సార్, అనిపిస్తుంది సార్. ఎంత ఆనందంగా ఉండాలో ఒక్కసారి గుర్తించండి. దయచేసి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంత కష్టం వచ్చినా, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఏంటంటే కష్టం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. శ్రీనివాస్ గారు ఆ రోజు చెప్పారు, ఏం చెప్పాడు? దైవ సందేశం, ఎవరు ఏడవద్దని చెప్పాడు. నేను ఎప్పుడు ఏడవను, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏడవను, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ గాడ్ గేవ్ మీ, దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు అండర్స్టాండ్ ద వరల్డ్ అని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే భగవంతుడిని మీరు ఎక్కువగా ద్వేషించేటటువంటి అవసరం రాదు. కృష్ణ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే, అఫ్కోర్స్ భగవంతుడు నీలమేఘ శ్యామ అనేది దట్ ఈస్ ఫైన్, అదొక మీనింగ్ మీకు తీసుకోండి. అందుకని చెప్పేసి మనం బ్లూ దేవుళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాము. మీ ఇష్టం, అది గుర్తుంచుకుంటే ఓకే, అది మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు మనకు 7 రంగులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. ఈ 7 రంగుల్ని కనుక కలిపేస్తే తెల్ల రంగు వస్తుంది. అంటే తెల్ల రంగే 7 రంగులుగా విడిపోతుంది, మీ అందరికీ తెలుసు కదా. ఆ 7 రంగుల్ని తీసుకొచ్చి కలపండి, బాగా కలిపితే తెల్ల రంగు అయిపోతుంది. ఈ తెల్ల రంగుకు ఆపోజిట్ అయినటువంటిది నల్ల రంగు. ఓకే, ఈ నల్ల రంగు ఏదైతే ఉంటుందో అది తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. మనము బ్లాక్ హోల్స్ గురించి ఇంతకుముందు చాలాసార్లు తెలుసుకున్నాం. బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఏదైతే ఇప్పుడు ఉదాహరణకి మన సూర్యుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు లోపల హైడ్రోజన్ హీలియంగా మారుతుంది, శక్తి రిలీజ్ అవుతుంది. కొన్నాళ్ళకు హైడ్రోజన్ అయిపోయి హీలియం మొత్తం అయిపోయి శక్తి కోల్పోతాడు. ఆయన కోల్పోయినప్పుడు వెళ్ళిపోయి ఆయన ఆకర్షణ శక్తి కోల్పోయి ఒక దగ్గరికి కృష్ణ బిలంలోకి వెళ్ళిపోతాడు. దీన్నే బ్లాక్ హోల్ అంటారు. ఈ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయినట్టే కొన్ని గ్రహాలు, ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాలు, ఆయన పైన ఆధారపడి ఉన్నటువంటి సెటిలైట్స్. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని వేల లక్షల సెటిలైట్స్ పెట్టేస్తున్నారు. రోజుకొక సెటిలైట్ ప్రపంచంలో గాల్లోకి పంపించేస్తున్నారు. ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయో, ఉపగ్రహాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు ఉపగ్రహాలు పంపించేస్తున్నారు. స్పేస్ ఎక్స్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయాయి. ఎవరు స్పేస్ ఎక్స్ ఫౌండర్? ఎవరు? ఆయన ఇప్పుడు ఏమైంది, గ్రాడ్యువల్గా అన్ని పంపించేస్తున్నారు. పంపించడం వల్ల ఏమైపోతుంది, ఈ ఉపగ్రహాలన్నీ కూడా ఒకదాన్ని ఆధారంగా చేసుకుని, ఒక జియో స్టేషనరీ అని, పోలార్ స్టేషనరీ అని, వీటికి కొన్ని ఉంటాయన్నమాట. ఒక స్టేట్కి వెళ్ళిన తర్వాత అవి కక్షలో ప్రవేశపెడతారు. ఏ కక్షలో ప్రవేశపెడితే వాటిపైన సరైన గురుత్వాకర్షణ తిరుగుతుందో, దేని ఆధారంగా వాళ్ళు తిరగగలరో ఆ కక్షలో ప్రవేశపెడతారు. ఆ కక్ష కనుక ఇప్పుడు ఇది కనుక పడిపోయింది అనుకో, దేని ఆధారంగా వాళ్ళు కక్షలో ప్రవేశపెట్టారో అదే లేనప్పుడు అవి కూడా వెళ్ళి పడిపోతాయి. అంటే భగవంతుడు ఆధారంగా మనం ఉన్నాము, అందరము భగవంతుడి లోపలే కలిసిపోతాము. అందుకే భగవంతుడిని కృష్ణ అని చెప్పేసి అంటారు. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే తనలో ఉన్న జ్ఞానమంతా కూడా వేదవ్యాసుడు ఇస్తాడు. కాబట్టి వేదవ్యాసుడి పేరు కూడా కృష్ణ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు గారు సునీత విలియమ్స్ కిందికి వస్తున్నారు కదా, అదే ఇంకా రాలేదు, ఆవిడ అక్కడే ఉన్నారు. మళ్ళీ డిలే అయ్యే అవకాశం ఉంది. ఆవిడ పాపం చాలా రోజులుగా అక్కడే ఉన్నారు, స్పేస్ స్టేషన్ లోపల ఉన్నారనమాట. స్పేస్ స్టేషన్ అని చెప్పేసి అది కూడా ఒక కక్షలో ప్రవేశపెడతారు. ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో వెళ్తున్న వాళ్ళు, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ స్పేస్ స్టేషన్లో ఆగుతారనమాట. ఆగి అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడ రీసెర్చ్కి వాటికి ఉపయోగపడుతుంది. అలాగా ప్రపంచంలో ఒకళ్ళకొకళ్ళు శత్రు దేశాలైనా కూడా ఒకళ్ళతోనొకళ్ళు కలిసి పనిచేస్తాయి. అక్కడ ఇప్పుడు రష్యా వాడు ఉన్నాడు, నేను అమెరికా వాడిని రాని అని ఉండదు, అందరూ కలిసి పనిచేస్తారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్, ఈ కృష్ణ బిలం అనేది ఏంటంటే అన్నింటినీ తనలోకి ఆకర్షింపజేసేది, అంటే తన లోపల లయం చేసేది, అంటే లీనం చేసేదే నీలం అని గుర్తుంచుకోండి. నీలం అంటే సార్ గోవిందాతోనే యాక్ట్ చేసే హీరోయినా అని అడగకండి, కాదు, ఆమె వేరు. మళ్ళీ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది మీతో అదే ప్రాబ్లం. ఇప్పుడు నేను కొత్త కన్ఫ్యూజన్ తెచ్చానా, లేకపోతే ఆల్రెడీ కన్ఫ్యూజన్ వచ్చిందా ఒకసారి చూడండి. వచ్చిందా ఆ కన్ఫ్యూజను? గోవిందాతోనే యాక్ట్ చేసే రామినా సార్ నీలం అని చెప్పేసి నేను అన్నాను, అదే డౌట్ వచ్చింది. సో నేనే డౌట్ తెప్పించారా? లీనం చేసుకునేది, తనలో అన్ని లీనం చేసుకునేదే నీలం. నీలం అనగానే మళ్ళీ సార్ కలుపుకుంటది కదా సార్, కలుపుకుంటది దాంట్లో. సో భగవంతుల్లో మనం లీనం అయిపోతాం. ఓకేనా? కృష్ణ అంటే మీనింగ్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఆయనలో నన్ను లీనం చేసుకుంటాడు.
కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అలాగా మనకు అదృష్టం ఏంటంటే కృష్ణుడు పుట్టినటువంటి సమయానికి చాలా దగ్గర మనం పుట్టడం అనేది మన అదృష్టం. కృష్ణ శకానికి ఇప్పుడు మనం 5126 సంవత్సరాల దూరంలో ఉన్నాం కాబట్టి సో మనకేంటంటే కృష్ణుడు చాలా దగ్గర వాడు మనకు, మన అదృష్టం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎప్పుడు పుడతారో, కృష్ణుడు పుట్టిన మళ్ళీ కృష్ణుడు పుడతాడని గ్యారంటీ లేదు కదా, కల్పానికి తగ్గట్టుగా భగవంతుడు పుడుతూ ఉంటాడు. సో కాబట్టి ఏంటంటే కృష్ణుడు అనేటటువంటి వాడు పనికి మూలము, కర్షకుడు అంటే రైతు. అంటే ఆయన ఏం చేశాడు, ఈ ప్రపంచమంతా కూడా సృష్టికి మూల కారణమైనటువంటి వాడు కూడా ఇదే. తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే మీరు మనకు 7 రంగులు ఉంటాయని చెప్పాను కదా, ఈ 7 రంగుల్లో ఇప్పుడు ఇది మీకు అది జ్ఞాపకం ఉందా, అది వేసినావు అని చెప్పాలి మీరు. ఆకాశం నీలంగానే ఎందుకు ఉంటుంది, పచ్చగా ఉంటే బాగుండదు కనుక. గులాబీ పువ్వు గులాబీగానే ఎందుకు ఉంటుంది అంటే నల్లగా ఉంటే బాగుండదు కనుక అని చెప్పి ఆవిడ ఒక కవిత రాస్తుంది. అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ఎడిటర్ వాడు ఉంటాడు కదా, ఆ పత్రిక ఎడిటర్, ఆయన అంటాడు ఇవన్నీ విన్నా నేను ఎందుకు బతికే ఉన్నాను, నాకు చావు రాలేదు కనుక. చెప్తారండి సినిమాలే చెప్తున్నారు. గుడ్, మీ మెమొరీ బాగుంది, అది నాకు చాలా సంతోషం. సో ఇప్పుడు ఏమవుతుంది, అదేవిధంగా ఈ రంగులు ఏవైతే ఉన్నాయో ఇది నల్లగా మీకు ఎందుకు కనిపిస్తుంది అంటే మళ్ళీ తెల్లగా లేదా అలా అన కాదు, ఇది నల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటే మిగతా రంగులన్నీ ఇది అబ్జార్బ్ చేసుకుని నల్ల రంగు ఒకటి మాత్రం రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఎర్రగానే ఎందుకు కనిపిస్తుంది అంటే తెల్లగా ఉంటే బాగుండదు కనుక కాదు, ఎర్ర రంగును మాత్రం మీకు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇందులో అన్ని రంగులు ఉన్నాయి, అన్ని రంగుల్ని ఇది అబ్జార్బ్ చేసుకుంది. అదేవిధంగా చిన్న చిన్న వాటికి ఓకే, పెద్ద వాటికి ఎలాగా, పెద్ద వాటిని ఏం చేస్తాయి అంటే అవి నీలంని స్కాటర్ చేస్తాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక సముద్రాన్ని చూడండి, సముద్రం మీకు ఏ కలర్ కనిపిస్తుంది, నీలం. ఆకాశం ఏ కలర్ కనిపిస్తుంది, నీలం. అంటే అంటే విస్తారమైనటువంటిది, అన్నిటికంటే కూడా పెద్దదైనటువంటిది కృష్ణుడు. చాలా బ్యూటిఫుల్గా లేదు, కృష్ణుడు అంటే ఏంటి, సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనందము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే కృష్ అంటే ఉండడము, నా అంటే నందనం, నందనం అంటే ఆనందం, కృష్ణ అంటే ఆనందం, సచ్చిదానందం అని చెప్పి తెలుసుకున్నాము. కృష్ణుడు అంటే మనం ఏం తెలుసుకున్నాము, విస్తారమైనటువంటి ఈ ప్రదేశం అని చెప్పి తెలుసుకున్నాము. కృష్ణుడు అంటే అన్నిటినీ ఆకర్షించేది అని చెప్పి తెలుసుకున్నాము. కృష్ణుడు అంటే బ్లాక్ హోల్, ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఈ విధంగా కృష్ణుడు అంటే గొప్ప గొప్ప అర్థాలు చేసుకున్నాం. కృష్ణుడికి పేరు పెట్టడానికి మీకు గత వారం చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, ఆయన వసుదేవుడు పంపిస్తాడు, గర్గుడిని పంపిస్తాడు, వాళ్ళ ఆచార్యుని పంపిస్తాడు ఈయన దగ్గరికి, నందుడి దగ్గరికి. నందుడి దగ్గరికి వచ్చేమని ఈయన వసుదేవుడు ముందు వచ్చి మాట మాటకి మాట్లాడుతుంటాడు, నా కొడుకు ఎట్లా ఉన్నాడు, కొడుకు ఎట్లా ఉన్నాడని. అనగానే ఈయన మాట మాటకి ఏం రా మెంటలోడు మళ్ళీ వచ్చిండు, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంది, నా కొడుకుని తన కొడుకు అంటాడేంటి అని, నువ్వు ఏంటయ్యా మాట మాటకి నా కొడుకు అంటావేంటి కృష్ణుడిని, నీకు కొద్దిగా మతి చలించిందా అంటే కరెక్టే చలించింది, నాకు చాలామంది పిల్లలు చనిపోయారు కదా, అందువల్ల నేను అట్లా అంటూ ఉంటాను అంటే తెలుసులే నాకు జోక్గా అన్నాను అని చెప్పేసి మళ్ళీ అంటాడనమాట. సో ఆయన వసుదేవుడికి మాత్రం తెలుసు కృష్ణుడు తన కొడుకని, నందుడికి తెలీదు కృష్ణుడు వసుదేవుడు కొడుకని. సో అప్పుడు వసుదేవుడు గర్గుడిని పంపించి ఈయనకు ఏం పేరు పెట్టాలి అని పేరు పెడతారు. అప్పుడు ఆయన కృష్ణ అని చెప్పి అంటాడనమాట. కృష్ణ అంటే ఏంటంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి, అన్నింటినీ తనలోకి ఆకర్షించుకునేటటువంటి ఒక గొప్ప రూపము. ఈయన యజ్ఞస్వరూపుడు. యజ్ఞం అంటే అన్నిటికంటే కూడా పవిత్ర కార్యంని యజ్ఞం అంటారు. యజ్ఞోవై విష్ణు, ఆ విష్ణు యొక్క పూర్తి అంశతో వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. సో కృష్ణుడిని కూడా యజ్ఞం అనొచ్చు, కృష్ణో యజ్ఞ, కృష్ణుడే యజ్ఞము, ఎస్ అనొచ్చు. సో కృష్ణుడు అనేటటువంటి ఒక్క మాటకి ఇంత చక్కటి అర్థం చేసుకున్నాం. లోహితాక్షుడు అంటే ఎర్రటి రంగులు. ఎర్రటి రంగులు అంటే కోపంతో ఉన్నప్పుడు వస్తుంది, ప్రేమతో ఉన్నప్పుడు కూడా మనం లలిత సహస్రనామం లోపల తెలుసుకున్నాము. కోపంతోనేగా ఆ రంగు చాలా మంచి రంగు అని చెప్పి తెలుసుకున్నాము. మనం ఉషా సూక్తం అని చెప్పేసి ఋగ్వేదంలో ఒకటి తెలుసుకోబోతున్నాం. ఆ ఋగ్వేదంలో ఏమవుతుంది, ఉషా సూక్తం అంటే ఏంటంటే సూర్యుడు వచ్చే ముందు వచ్చేటటువంటి ఎర్రటి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉషస్సు అంటారు. అవి ఎర్రగా ఉంటాయి, కానీ అవి మనకు చాలా ఆహ్లాదాన్ని అందిస్తాయి. తర్వాత సూర్యుడు అస్తమించే సమయం లోపల కనుక మీరు చూసినట్టయితే రెడ్ కలర్ బిగ్ బాల్ లాగా కనిపిస్తాడు. ఎవరైనా చూసారా సార్, అంత టైం ఎక్కడుంది సార్, మేము పిచ్చి పిచ్చి పారాయణాలు చేస్తున్నాం.
ఎంత బాగుంటుంది. ఎంత అదృష్టం మీకు అనిపించట్లే? ఇంత అదృష్టవంతులం అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఎంత అదృష్టవంతం. నేను చెప్తున్నా కదా, మొన్న కాళేశ్వరంది ఉదాహరణ చెప్పాను, జ్ఞాపకం ఉందా? అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల పాపం బేబీ అలా చూస్తుంది. ఎవ్వరూ లేరు దానికి, ఫ్రెండ్స్ లేరు, అమ్మ నాన్న లేరు, ఏమీ లేరు, దట్టమైనటువంటి చీకటి. అక్కడ అలా బిక్కుబిక్కుమంటూ అలా చూస్తుంది అనమాట. అదంతా ఫుడ్ లేదు, బట్టలు లేవు, పోగు చేసుకోవడానికి ఏమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. జస్ట్ ఊహించుకోండి, ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడు మనకు. మనం సార్ మేము ఆలోచించాం సార్, విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటాం. అలా అనద్దు, మానేయండి. దాని బదులు అర్థం చేసుకోవాలి, భగవంతుడి పేరుని అర్థం చేసుకోవాలి. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చాడు. ఇది ఈ భగవంతుడు ఎర్రటి ఎరుపు. ఎవడు ఆ ఎర్రటి ఎరుపు ఇచ్చినటువంటి కారణం ఎవరు? ఆయన పేరు అరుణుడు. ఈ అరుణుడు ఎవరో చెప్పండి. అనూరుడు. అరుణుడే అనూరుడు. ఈ అనూరుడు ఎవరు? గరుత్మంతుడి యొక్క అన్నగారు. సంపాతి తర్వాత జటాయువు వాళ్ళ అన్నగారు, తండ్రి గారు. సో అయితే ఆయన యొక్క ఉషస్సు, ఆ ఎర్రటి రంగు ఇక్కడ బయట అంతా కూడా విరజిమ్ముతూ ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎర్ర కలరు మీరు చూసినట్లయితే సినిమాల్లో కూడా ఎక్కువగా ఆడవాళ్ళకి ఎర్ర కలరు వేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ రంగు. అదేవిధంగా పెళ్ళిళ్ళకు వాటికి వచ్చే వాళ్ళలో ఎరుపు నీలం ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎరుపు గొప్ప కలరే, నీలం కూడా ఎక్కువ గొప్ప కలరే. అంటే అఫ్ కోర్స్ ఆకుపచ్చ కూడా చాలా మంది. సార్ మీకు ఇవన్నీ ఎట్లా తెలుసు సార్, మీరు ఇవన్నీ అలాంటి క్వశ్చన్స్ అడగద్దు. మీరు అడగకుండానే నేనే చెప్తే ఇంకా ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. సో ఎర్రటి రంగు అనేటటువంటి ఏదైతే ఉందో, ఆ ఎర్రటి రంగు ఇప్పుడు చూడండి వెనకాల ఎంత ఎర్రగా, ఎంత అద్భుతంగా ఉందో. సో కాబట్టి ఏంటంటే ఆ ఎర్రటి రంగు అనేటటువంటిది చాలా గొప్పది. అయితే ఈ ఎర్రటి రంగు ప్రేమతో పాటు క్రోధాన్ని కూడా చూపిస్తుంది. అంటే భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రేమను చూపించగలడు, క్రోధాన్ని. అంటే ఏం సార్ దేవుడు కూడా కసి? అలా కాదు. భగవంతుడు అవసరం వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన? వినాశ ఏమంటాడు అది భగవద్గీతలో? గ్లానిర్భవతి అది అధర్మం పిచ్చి పెరిగిపోయినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడు. అభ్యుత్థానం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అలా వచ్చినప్పుడు నేను వచ్చి ధర్మాన్ని ఉద్ధరిస్తాను. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృజించుకుంటాను అని చెప్పాడు. కాబట్టి అలా ఎర్రటి రంగులోకి వస్తాడు. తర్వాత ఇంకొక విషయం మీకు చెప్పాలి. మనము అక్కడ దాకా రాలేదు భగవద్గీతలో, రేపు ఎల్లుండో వస్తుంది. ఏంటంటే మనకు భగవద్గీతలో మనం ఏం తెలుసుకున్నాము? శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని చూస్తున్నాడు అర్జునుడు. అయితే నువ్వు ఏం కావాలంటే అది చూడు అని చెప్పేసి చెప్పాడు భగవంతుడు. ఏం కావాలో అవి చూడు అనగానే అర్జునుడు ఏం చేస్తాడు? పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, భగవంతుడు అన్ని రూపాలు ఇవన్నీ చూడొచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? ఇవన్నీ చూడలేదు. చూడకుండా ఏం చేశాడు? యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతారు, ఎవడు విన్నరు, ఎవడు లూజరు అని చెప్పేసి చూశాడు. ఆయన చూసేసరికి ఏమైంది? భగవంతుడు కాలుడులాగా కనిపిస్తాడు, క్రోధంతో కనిపిస్తాడు, అందరిని తినేస్తూ కనిపిస్తాడు, పళ్ళ కింద అందరూ నలిగిపోతూ కనిపిస్తారు, హడిలిపోతాడు. ఎందుకు? ఎవరు నువ్వు? నాకు అర్థం కావడం లేదు, నాకు భయం వేస్తుంది, నీ కోరల కింద వీళ్ళందరూ నలిగి చనిపోతున్నారు, నువ్వు వీళ్ళని చంపేసిన తర్వాత ఇలా నాలికతోటి నాకుతూ వాళ్ళందరినీ కూడా ఆనందం అనుభవిస్తున్నావు, ఎవరివి నీవు అని చెప్పేసి అంటాడు అనమాట అర్జునుడు. అనగానే నేను కాలుడను, నేను ఇప్పుడు సంహారం చేయడానికి వచ్చాను, అందరినీ లయం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తాడు భగవంతుడు. అర్జునుడు చూద్దామనుకున్న రూపం తప్పైంది, తప్పు రూపంలో చూశాడు. మొదట్లో చక్కగా చూసినటువంటి అర్జునుడు తర్వాత రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయి భగవంతుడిని చూసి హడిలిపోతూ ఉంటాడు. సో కాబట్టి భగవంతుడు అవసరం వచ్చినప్పుడు ఎర్ర రూపంలోకి మారగలడు. ఆ రెడ్ కలర్ రూపం ఏదైతే ఉందో అది వచ్చేయగలడు. ఆయన ఏ భావంతో నువ్వు భగవంతుని చూడాలంటే ఆ భావంతో నువ్వు చూడగలుగుతావు. ఆయన ఎవరు? తర్ధనము అంటే కొట్టడం, నాశనం చేయడము, ఇష్టం వచ్చినట్టుగా ముక్కలు చేయడం, ధ్వంసం చేయడము. ఎలా చేస్తాడు? విపరీతంగా. అంటే గొప్పగా అని, తిష్ట, ప్రతిష్ట, కోష్టము, ప్రకోష్టము. ఏదో అని పెట్టినట్లయితే అనేది మనం ఏమని తెలుసుకున్నాము? ఉపసర్గ, ప్రత్యయమా? సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి. ప్రత్యయమా, ఉపసర్గనా? ఉపసర్గ. ఆ అనేటటువంటిది పెట్టినప్పుడు దాని యొక్క ఫలితం ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఏంటి? మామూలుగా నాశనం చేయడం ఆయన చాలా గొప్పగా నాశనం చేస్తాడు. అంటే తుడిచిపెట్టేస్తాడు, రూటింగ్ అవుట్, ఎక్స్టర్మినేషన్ అలా చేస్తాడనమాట భగవంతుడు. సో ఎర్రటి రంగులలో ఉన్నప్పుడు ప్రేమ చూపిస్తూ ఆయన ప్రతర్ధనుడుగా ఆయన భగవంతుడు ప్రపంచాన్ని మొత్తాన్ని లయం చేసేస్తాడు అనేటటువంటి మీనింగ్ ఉంది. మరి అలాంటి భగవంతుడు ఎవరు? భూత అంటే ఉండేవాడు.
ప్రభూత అంటే పరిపూర్ణంగా ఉండేవాడు, గొప్పగా ఉండేటటువంటి వాడు. భగవంతుడికి 6 లక్షణాలు ఉంటాయి. ఏంటవి? భగవంతుడు అంటే 6 లక్షణాలు అని చెప్పుకున్నాం. ఎవరన్నా చెప్పగలరా లక్షణాలు? కీర్తి, సంపద, వైరాగ్యము, బలము, జ్ఞానము, శక్తి, తేజము. తేజస్సు, శక్తి. ఇవన్నీ ఈ లక్షణాలు ఉన్నటువంటి వెరీ గుడ్. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడు. సో ఇదేంటి? ఈ పరిపూర్ణమైనటువంటి లక్షణాలని సర్వ సమృద్ధిగా తన లోపల కలిగినటువంటి జ్ఞాన వైరాగ్యం ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్. అలాంటిది నాకు జ్ఞానము ఉంది, వైరాగ్యము ఉంది, బలము ఉంది, ఐశ్వర్యం, అన్ని రకాలుగా కీర్తి, యశ, కీర్తి ఇవన్నీ ఉన్నటువంటి వాడు ప్రభూత. అద్భుతంగా ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి వాడు, అద్భుతంగా ఉన్నటువంటి వాడు. మరి ఈయన ఎవరు? త్రికకుద్ధామః. త్రికకుద్ధామః. ధామః అంటే ధామము, పరంధామము, శ్రీనివాస ధామము. ఓకే, ధామము అంటే నివాస స్థానము. అనేది వదిలేయండి. 3. కక్కుద్ అంటే ఏంటి? కక్కుద్ అంటే 3 రకాల మూపులు ఉన్నటువంటివి అన్నట్టు మీనింగ్. ఎందుకు చెప్పాడు ఈ మాట ఒకసారి చూద్దాం. మనం ఉన్నటువంటిది భూమి. ఈ భూమిని బయటికి తీసుకొచ్చిన ఆయన పేరేంది? వరాహ అవతారం. వరాహస్వామికి 3 మూపులు ఉన్నాయి అని చెప్పడం ద్వారా త్రికక్కుత్ అంటే ఏంటంటే ఆ 3 మూపులు ఏవైతే కక్కుద్ అనేటటువంటి మూపులు ఏవైతే ఉన్నాయో ఆ 3 మూపులు కలిగి ఈ భూమిని బయటికి తీసుకొచ్చినటువంటి వాడు అనేటటువంటిది ఒక అర్థం. ఓకే, ఇంకొకటి ఏంటి? ఇంకొక అర్థం ఏంటంటే కక్కుద్ అంటే దిక్కులు అని అర్థం. దిక్కులు అంటే డైరెక్షన్స్. 3 డైరెక్షన్స్ అంటే పైన ఒక డైరెక్షన్, కింద ఒక డైరెక్షన్, ఇక్కడ ఒక డైరెక్షన్. అంటే మన పైన, మన కింద మనం ఉన్నటువంటిది. ఇంకొకటి తీసుకున్నట్లయితే మనం 3 అవస్థలు: జాగృత అవస్థ, స్వప్నావస్థ, డీప్ స్లీప్, నిద్ర, సుషుప్తావస్థ లేదా నిద్రావస్థ. ఈ 3. ఇంకా చూసుకున్నట్లయితే భగవంతుడి యొక్క 3 గుణాలలో ఉండేటటువంటి వాడు. సాత్విక గుణంలోనూ భగవంతుడు ఉన్నాడు, రాజస గుణంలోనూ భగవంతుడు ఉన్నాడు, తామస గుణంలో కూడా భగవంతుడు ఉన్నాడు. సార్ ఏం సార్, తామస గుణంలో కూడా దేవుడు ఉంటే ఎట్లా సార్? మరి తామస గుణంలో దేవుడు ఉండకపోతే పడుకోవా? రాత్రి నిద్ర అవసరమా లేదా? అది కూడా అవసరము. ప్రతిదీ కొన్ని పాలల్లో అవసరం. ఇప్పుడు దేవతలు పూర్తి స్థాయి 100% సాత్విక గుణంతో ఉండరు. 90% సాత్వికం, మిగతాది కొంత రాజసం, కొంత తామసం ఉంటుంది. అందుకే వాళ్ళలో అప్పుడప్పుడు రాజసం రేగి అది పర్సెంటేజ్ పెరిగినప్పుడు దేవతలు శాపాలకు గురవుతారు. కాబట్టి మన లోపల కూడా అన్ని లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలలో ఉండేదేవాడు భగవంతుడు. ఈ 3ంటికి ఆధారమైనటువంటి వాడు. నిన్న, మొన్న, ఇవాళ అనేటటువంటి 3 లోకాలు. ఇవన్నీ మనము త్రిపుర విద్య లోపల తెలుసుకున్నాం. ఎందు లోపల? లలిత సహస్రనామంలో తెలుసుకున్నాం. అదే మళ్ళీ చెప్తున్నా, కొత్తవి ఏం చెప్పను. నేను కొత్తవి నాకు రావు, యాక్చువల్గా వచ్చిందే చెప్తా. వాడు ఆ సినిమా లోపల వాడు ఏం చేస్తాడు? వాడితో డ్యాన్స్ చేయిద్దామని ట్రై చేస్తాడు. చేస్తే వాడు ఏం చేస్తాడు? వాడు చేయడు అనమాట. చేయకుండా అమ్మాయి బాధే లేదా డ్యాన్సు అంటాడు. అనగానే కాదు సార్ అని చెప్తే అప్పుడు వాడికి అది రాదయ్యా, వాడికి ఏదొచ్చో అదే చేయించండి అంటారు. అనగానే అప్పుడు వాడు పిడికలు కొట్టే స్టెప్ వేస్తూ చేస్తాడు. ఏం సినిమా అది? సాగర్ సంగమం కాదండి, ఎంఎస్ నారాయణ గుర్తున్నాడు కానీ ఏ సినిమానో గుర్తులేదు. నయనతార, అదే రవితేజ, అదే రవితేజ, అది ఆంజనేయ సార్, ఆంజనేయ. సో వెరీ గుడ్. ఎనీవే ఒకళ్ళిద్దరైనా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఇది సో ఇప్పుడు ఏమవుతుంది? అలాగే ఇక్కడ 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 మనకు తెలిసిందంటే ఆ త్రిపురాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జాగృత, స్వప్న, సుషుప్తావస్థలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఇవాళ, నిన్న, రేపు ఎవరైతే ఉంటారో, ఎవరైతే 3 మూపురములతో ఈ భూమిని ఇలా పైకి తీసుకొని వచ్చాడో, 3 దిక్కులలో ఎవరైతే ఉన్నాడో, పై దిక్కు, కింద దిక్కు, ఇప్పుడున్నటువంటిది, ఈ దిక్కులలో ఉన్నవాడు. సూర్యుడు వెలుతురు తన వైపు నుంచి 3 దిక్కుల్లోకి ప్రవేశిస్తుంది, అలా కూడా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సృష్టిని భగవంతుడు సృష్టించాలి అని అనుకున్నప్పుడు తనలోని పావు భాగాన్ని మాత్రమే ఈ సృష్టి మొత్తంకి పెట్టాడు. ఇది కాక ఇంకా 3 పావులు ఏవైతే ఉన్నాయో ఆ 3 పావులలో ఆయన ఉన్నాడు. అది కూడా త్రికకుద్ధామ అనే దాని మీనింగ్. త్రికకుద్ధామ అంటే ఆ 3 పావులు ఏవైతే ఉన్నాయో 75 బారానా ఏదైతే ఉందో బారానాలో ఉన్నది కూడా దేవుడే. మనం చూస్తున్నది చారానా. బారానాలో ఉన్నటువంటి దేవుడు కూడా ఆయనే అని చెప్పడం కూడా ఒక అర్థం. ఇది అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడుగుతారా ఒక్కసారి? చెప్పండి సార్. బారాచార అర్థం కాలేదు సార్.
అదన్న ఎప్పటిదో గుర్తొచ్చాడు సార్, మరి చిన్నప్పటిది సంగతి మీ అమ్మగారు చిన్నప్పటిది అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని భగవంతుడు సృష్టించాలి అనుకున్నప్పుడు తనలోని పావు భాగాన్ని మాత్రమే 1/4 భాగంతో మాత్రమే ఈ ప్రపంచమంతా సృష్టించాడు. ఈ సృష్టి విశ్వమంతా కూడా పావు భాగంతో మాత్రమే సృష్టించాడు. కానీ ఇంకా కూడా 3 పావులు మిగిలిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఆ 3 పావులలో ఉన్నటువంటి ధామము అంటే ఆయన యొక్క నివాసము, ఆ 3ట్లలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ఆయన కూడా ఈయననే అని చెప్పి చెప్పడానికి త్రికకుద్ధామ అంటారు. కక్కుద్ అంటే డైరెక్షన్స్, కక్కుద్ అంటే మూపురములు. జాగృత అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో, మనం నిద్రావస్థలో ఉన్నాము, అప్పుడు కూడా భగవంతుడు మనతోని సాక్షిభూతంగా ఉన్నాడు. స్వప్నావస్థలో ఉన్నాం, మన మనస్సు బుద్ధి పనిచేస్తూ ఉంటాయి, ఆ సమయంలో కూడా భగవంతుడు మనతో ఉన్నాడు. మనం జాగృత అవస్థలో ఉన్నాము, ఇప్పుడైతే చెప్పక్కర్లే మనలో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటిది. అద్భుతమైనటువంటి పదాలని ఈరోజు తెలుసుకున్నాం. అటువంటి భగవంతుడు పవిత్రుడు, అంత పావనాన్ని చేసేటటువంటి స్వరూపుడు ఆ భగవంతుడు. ఆయన మనందరికీ కూడా మంగళాలను, మామూలు మంగళాలు కాదు, గొప్ప మంగళాలను కలిగించేటటువంటి వాడు. ఆయనని జస్ట్ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మాత్రమే, అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి, టక్ మని చదివేసేసి పవిత్రం మంగళం పరం అంటే అలా కాదు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక 10 నిమిషాలు, ఇప్పుడు మన ప్రవచనం అయిపోయింది, ఒక 10 నిమిషాలు కూర్చొని ఆయనను స్మరణ చేస్తే అప్పుడు అశుభాలన్నీ తొలగిపోతాయి. ఇంకోటి ఏంటంటే, ఒకటే గుర్తుంచుకోండి, భగవంతుడి యొక్క జ్ఞానం మాత్రమే మన సంచితం ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఒక సంచి వేసుకుని వేలాడుతున్నది. ఈ సంచి ఏంటి, ఈ సంచిలో అన్ని పాపాలు ఉన్నాయి. కొన్ని కోట్ల జన్మలలో నేను చేసుకున్నటువంటి పాపాలు ఉన్నాయి. ఈ కోట్ల జన్మలలో చేసుకుంటున్నటువంటి పాపములను ఒక అగ్గిపుల్ల గీసి పడేయాలి అంటే జ్ఞానం అవసరము. ఏ జ్ఞానం అవసరము? మొబైల్ జ్ఞానం అవసరమా? ల్యాప్టాప్ జ్ఞానం అవసరమా? భగవంతుడి జ్ఞానం అవసరమా? చెప్పండి. అది చేస్తే మంగళం పరం అనే పదానికి అర్థమైందా అందరికీ? ఇప్పుడు పవిత్రం మంగళం పరం, జస్ట్ ఆయన పేరు జ్ఞాపకం చేసుకుంటే అగ్గిపుల్ల పోయి అందులో పడిపోతుంది. గత పాపాలన్నీ పుణ్యాలన్నీ జీరో అయిపోతాయి. ఈ జన్మది మాత్రం అనుభవించాలి, వాట్ ఎవర్ ఈ స్పెండింగ్ ఇంకా అనుభవించాలి. కానీ పూర్వజన్మలో ఒక్కసారి జ్ఞానం వచ్చిందంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. కానీ ఆ జ్ఞానం ఎవరికి వస్తుంది? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. సో ఈ రెండు ఒకదాంతో ఒకటి కలపండి, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మంచిగుందా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. పరమం, పరమం అంటే గొప్పది అని, పరమం అంటే గొప్పదని. ఏంటమ్మా? సారీ, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇదముచ్యతే. కరెక్ట్. జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనది ఇంకా ఏం లేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, పవిత్రం మంగళం పరం, పరమం అంటే గొప్పదని. సో జ్ఞానానికి సమానమైనటువంటిది ఇంకేమీ లేదు. కానీ ఆ జ్ఞానం అంటే ఏమిటి సార్? నాకు భగవద్గీత మొత్తం 18 శ్లోకాలు వచ్చు సార్, 18 అధ్యాయం, ఏం లాభం? వాడు ఏమంటాడు? సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన్న సంశయ. అంటే డౌట్ వద్దు, ఒక్క శ్లోకం చదివినా చాలు, నువ్వు భగవంతుడిని యొక్క గుర్తించగలవు. ఒక్క శ్లోకం చదివినా చాలు అని చెప్పేసి భగవంతుడు మనకు చెప్పాడు అంటే ఆ విషయాన్ని గుర్తించండి, మనస్ఫూర్తిగా గుర్తించండి, ఆ విషయాన్ని హృదయంలో గుర్తుపెట్టుకోండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏమనుకోవద్దు, గంట సేపు దాటిపోయింది. నేను అరగంట చెప్తానని చెప్పి మళ్ళీ గంటలోకి దిగుతున్నాను. నేను ఇంకా ఈ నెక్స్ట్ వీక్ నుంచి అరగంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఏం లేదు, అరగంట చెప్పినా గంట చెప్పినా ఎక్కువ చెప్పలేకపోతే లేదు. కానీ స్లోగా వెళ్తున్నాం కదా, నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా స్లోగా వెళ్తున్నామని. నేను అదే కొద్దిగా మీకు అర్థమైంది, బాగా అర్థమైంది సార్ అని చెప్పండి ఒకసారి. అప్పటి నుంచి సూపర్ ఫాస్ట్గా వెళ్తాం. మీరు ఏ రోజు అయితే అర్థమైందని చెప్తారో, అర్థమైనప్పుడు స్లోగా ఉంటుంది, అర్థం కాదు కానీ స్లోగా ఉంటుంది. ఫాస్ట్ గా చెప్తే అర్థమవుతుంది, స్లోగానే చెప్తే నేను వింటాం కానీ మీకు చెప్పడానికి ఇంకే చెప్తామండి సార్. సత్ చిత్ ఇంకొకసారి చెప్పండి. సత్ చిత్, కృష్ణుడు సత్ చిత్ ఆనందం అనేది హిందూ ధర్మం లోపల నువ్వెవరివి అని ఎవరన్నా అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరు అడిగారు? ఒక్కసారి ఎవరు చెప్పండి ఒకసారి. ప్రశ్న అడిగింది ఎవరు? మాధవి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీరెవరు అని అడిగారు అనుకోండి, అడిగితే మీరేమన్నారంటే నేను సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పాలి. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా సచ్చిదానంద స్వరూపుడు అంటే ఏంటి దాని మీనింగ్ చూసుకుందాం. మిగతా ధర్మాల లోపల మనకి ఏం చెప్తారంటే మీరు కృష్ణులు కాదు,
కృష్ణులు అంటే ఏంటి? కృష్, నా ఉనికి ద్వారా నా నందనం ఆనందం పొందించే వాళ్ళు. అది కాదు మీరు మిగతా వాటిలో. కానీ మన దాంట్లో మీరందరూ కృష్ణాలు. సార్ కృష్ణకి డ్యాన్స్ రాదు కదా అని అనకండి, వస్తుంది. ఆయన కూడా అప్పుడప్పుడు ఇట్లా డ్యాన్స్ చేస్తాడు. సో కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆనందకరమైనటువంటి వాళ్ళము. ఎప్పుడు ఆనందము? ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఎలా ఉంటుంది? ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉండదు. ఒకసారి బాధ, ఒకసారి నవ్వు. ఎక్ పల్ మే హస్నా, ఎక్ పల్ మే రోనా. ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, ఒకసారి నవ్వు. అది ఆనందమా? కాదు. మరి ఆనందం అంటే ఏంటి అంటే ఆనందం అనేది ఎప్పుడు సత్యం ఉండాలి. సార్ సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఎప్పుడు కూడా మారని దాన్ని సత్యము అంటారు. ఎప్పుడు మారదు. కానీ ఇప్పుడు నా ఆనందం మారుతుంది. ఇవాళ నాకు వచ్చి ఒకడు ₹1,00,00,000 ఇచ్చాడు, సంతోషం వేసింది. రేపు ఎవడో వచ్చి 2 కోట్లు తీసుకెళ్ళిపోయాడు, బాధపడుతున్నాను. సో ఈ ఆనందము శాశ్వతమైనటువంటిది కాదు. కానీ భగవంతుడు ఎవరు? అగ్రాహ్య శాశ్వత, స్థవిష్ట స్థవిరో ధ్రువ. అంటే అన్ని భగవంతుడి లక్షణాలు మనం చెప్పుకున్నప్పుడు భగవంతుడు శాశ్వతమని, స్టేబుల్ అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు మారనటువంటి ఆనందం కావాలి మనకు. అది సత్. అందుకే ఏమంటారు? అసత్తు నుంచి నన్ను సత్యం వైపుకు తీసుకెళ్ళు. అసతోమా సత్ గమయ. అసత్తు నుంచి నన్ను సత్యంలోకి తీసుకెళ్ళు అని, అది సత్. రెండవది ఏంటి? చిత్. చిత్ అంటే ఏంటంటే చైతన్యవంతమైనటువంటి, నా చిత్తంలో చైతన్యం రావాలి. నా చిత్తం అనేది అయితే ఇక్కడ ఉందో ఒక బుర్ర, ఇందులోపల చాడీలు, వీళ్ళ మీద నేరాలు, వాడి మీద నేరాలు, వీడి కొంపలో ఏం జరుగుతుంది, వాడి కొంపలో ఏం జరుగుతుంది, వీడి మీద ఎలా నేరాలు చెప్పాలి, వాడి మీద ఎలా నేరాలు చెప్పాలి, వీడి వెనకాల గోతులు ఎలా తవ్వాలి, వాడి వెనకాల గోతులు ఎలా తవ్వాలి, ఈ చెడ్డవన్నీ పెట్టుకుని దీంట్లోపల చెడు ఆలోచనలు నింపినప్పుడు, ఇప్పుడు ఇది బాటిల్ ఉంది, ఈ బాటిల్ లోపల నేను మంచినీళ్ళు నింపాను ఇక్కడ దాకా, ఓకే. మంచినీళ్ళు నింపకుండా మోరి నీళ్ళు నింపితే ఏమవుతుంది? నేను తాగాలేను, పడేయలేను. ఈ మోరి నీళ్ళు పడేస్తే కానీ ఇందులో మంచినీళ్ళు నింపడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ చెత్తను ఏం చేయాలి? తీసి బయటపడేయాలి. ఎలా బయటపడేస్తాం? ఒకసారి బయటపడేసిన తర్వాత బాగుంది, బాగుంటే సరిపోతుందా? లేదు, ఎప్పటికీ బాగుండాలి. ఆ ఎప్పటికీ చైతన్యవంతంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో, ఎవర్ డైనమిక్, ఎప్పుడు చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయి, ఒకటి జడము, ఒకటి చైతన్యము. కావాల్సింది మనకు చైతన్యం. ఆ చైతన్యము చిత్. సత్ అయిపోయింది, చిత్ అయిపోయింది, ఆనందము. ఆనందానికి వ్యతిరేక పదము మనకు తెలుగులోను సంస్కృతంలోనూ లేదు. సుఖానికి దుఃఖం ఉంది, కష్టానికి సుఖం ఉంది, ఇలా ఉన్నాయి. కానీ ఆనందానికి వ్యతిరేక పదం చెప్పండి ఎవరైనా. దుఃఖము, విచారము. దుఃఖం అంటే సుఖము లేదు. విచారం అంటే సంచారం. సంచారం. విషాదం కూడా కాదు. విషాదం అంటే అది ఆనందానికి సంబంధించి. కాబట్టి ఆనందం అనేదానికి మీరు నా ప్లస్ ఆనందం అనేది కలపండి. నా ఆనందం ఉండదు ఎక్కడ, అనానందం అని ఎక్కడ ఉండదు. సో ఆనందం అనే దానికి వ్యతిరేక పదం లేదు. లేదు లేదు లేదు. సో కాబట్టి ఏంటి? సత్ చిత్ ఆనంద స్వరూపులు మనమంతా కూడా. మళ్ళీ గుర్తుంచుకోండి, ఇవాళ పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు నా మాట విని ఒక దగ్గర కూర్చోండి, ఒక సోఫాలో కూర్చోండి, బెడ్ మీద కూర్చోండి, లైట్ తీసేసేయండి, కూర్చొని ఆలోచించండి. ఏం ఆలోచించాలి? నేనెవరిని, నేను ఈ శరీరాన్ని అయ్యేటట్టయితే శరీరం మారిపోతుంది కదా. నేను ఈ శరీరాన్ని కాదు. సరే, మనస్సు అంటే నిన్న ఒక రకంగా ఉంది, ఇవాళ ఒక రకంగా. నిన్న వాడు చెడ్డవాడన్నాను, ఇవాళ మంచివాడన్నాను. నిన్న వాడిని మంచివాడన్నాను, ఈరోజు చెడ్డవాడిని అన్నాను. అది శాశ్వతం కాదు. సరే, బుద్ధి అంటే ఎప్పుడు లేదు మనకు. బుద్ధి లేనిదే బుద్ధి కాబట్టి వదిలేయండి బుద్ధిని. సో ఇక మరి అలాగా నేనెవరిని ఆలోచించాలి. నేను ముక్కుని కాదు, చెవిని కాదు, మరెవరిని నేను? ఓకే, నేను తల్లిని అంటే రేపు ఉండకపోవచ్చు, నేను కూతుర్ని కాదు, దట్స్ ఓన్లీ మై డెసిగ్నేషన్. మరి ఎవరిని నేను? ఎవడే సుబ్రహ్మణ్యం? అది నేను. సో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూశారు కదా మీరు అందరూ. తప్పకుండా అలాంటి సినిమాని ఒక 100 సార్లు చూడండి. అందరూ 100 సార్లు చూడండి ఆ సినిమాని. ఆ సినిమా లోపల వాడిని అంటారు, అడిగితే వాడు ఏమంటాడు జవాబు? నేనంటే ఫలానా ఎంబీఏ అనేది నీ చదువు, నువ్వెవరు అంటాడు. ఫలానా కంపెనీకి CEO, అది నీ హోదా. నువ్వెవరివి అంటే ఫలానా పేరు అంటాడు. ఆ పేరు పుట్టినప్పుడు కూడా నువ్వు ఉన్నావు, మరి నువ్వెవరివి అంటాడు. ఫలానా వాళ్ళ కొడుకుని, నువ్వు ఎవరి తండ్రిని కొడుకునో చెప్తావు, నువ్వెవరు? ఎవడే సుబ్రహ్మణ్యం? ఎవడు? సినిమాలలో కూడా ఎన్ని విషయాలు నేర్చుకుంటాం మనం. ఆ సినిమా చూసిన ప్రతిసారి
గుండెకి చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు చూశాను మరి అదే చూస్తూ బాధపడ్డం ఏంటి పిచ్చోడిలాగా? సార్ అది కరెక్ట్ సార్, మీరు చెప్పింది అదొక్కటి మాత్రం కరెక్ట్, పిచ్చోడు సార్ మీరు. సో నేనేమంటానంటే అది గుర్తించండి. అంటే నేను పిచ్చోనని కాదు, సత్యాన్ని గుర్తించండి. అసత్తులోంచి సత్యం వైపుకు నడవండి. అసత్తులోంచి సత్యం వైపుకు నడవడమే, అందుకోసమే మన జీవితం ఉంది. మన జీవితం ఎందుకు వచ్చింది? సత్యాన్వేషులకు. ఇవి మనము ప్రవచనం ప్రారంభించుకున్నప్పుడు నేను అనే 3 మాటలు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఆత్మస్వరూపులు, సత్యాన్వేషణ భగవద్బంధువులు. భగవద్బంధువులు అంటే భగవద్బంధువులు అంతవరకు పాత్ర పోషణ చేసింది అది కాదు. స్టార్టింగ్ లో మనం ఏం చెప్పుకున్నాము? భగవద్బంధువులము, ఆత్మస్వరూపులము, సత్యాన్వేషులము అని చెప్పుకున్నాము. జీవితం అందుకోసమే ఉంది. జీవితం అందుకోసమే ఉంది, సత్యాన్వేషణ కోసమే ఉంది. సార్ సత్యాన్వేషణ కోసం ఉందా సార్? అయితే నేను నోములు చేస్తున్నా, వ్రతాలు చేస్తున్నా, ఇంతమందికి ఇన్ని చీరలు పెట్టాను, ఇంతమందికి నేను ఇన్ని బొట్టు పెట్టాను, అవి వదిలేయండి, అవి నోములు. అది కాదు. నువ్వెవరివి? నేను ఎవరిని అంటే, ఇగో ఇప్పుడు భగవంతుడు చెప్పాడా తనెవరో, ఆ లక్షణాలన్నీ నా లోపల ఉన్నాయి, కానీ నేనని తెలుసుకోలేకపోతున్నాను. అదే నేనని తెలుసుకోలేకపోతున్నాను. సార్ అర్జునుడికి కూడా తెలియలేదు కదా సార్, నాకేం తెలుస్తుంది, నేను వదిలేస్తాను. కాదు, అర్జునుడిని తెలుసుకోమని భగవంతుడు చెప్పాడు. ఇండైరెక్ట్లీ హీ ఈస్ టాకింగ్ టు యూ, హీ ఈస్ ఆస్కింగ్ యూ టు బీ మెచ్యూర్డ్. ఒక మెచ్యూర్డ్ పర్సన్ దాకా మారాలి అంటే మనని మనము మార్పు తెచ్చుకోవాలి, మన లోపల మార్పు తెచ్చుకోమని భగవంతుడు అడుగుతున్నాడు. అటువంటి పవిత్రమైనటువంటి వాడు, మంగళపరమైనటువంటి వాడు, పరమమంగళమైన, మామూలు మంగళకరమైనటువంటి వాడు కాదు, గొప్పనైనటువంటి వాడు. ఆయన పేరును తలుచుకోగానే మన పాపాలన్నీ కలిగిపోతాయి. సో ఇక్కడ ఏమైంది? భగవంతుడి యొక్క లక్షణములు తెలుసుకున్నట్లయితే అది గొప్ప జ్ఞానము. ఒకసారి గొప్ప జ్ఞానము వచ్చింది అంటే పాపాలు మనవన్నీ కరిగిపోతాయి, మోక్షం బస్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఆయన అన్నాడు కదా, సోహమేకేన శ్లోకేన స్తుత ఏవన సంశయ. ఒక్క శ్లోకం చదివినా చాలు. మరి సోహం సహ అహం, అదే నేను అన్న విషయం తెలుసుకుంటే చాలు. మనకు ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు. నేను, అది నేనే. తత్వం అసి అని చెప్పి ఏదైతే తెలుసుకుంటామో, అది తెలుసుకున్న మరుక్షణము మనకి ఇంకా ఏమీ అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళిపోతాము. ఎందుకంటే మన పాపాలని వెనకాల కాలిపోతున్నాయి, కొండలు కొండలు కాలిపోతున్నాయి. విద్యారణ్య స్వామికి ఏమైంది? 24 లక్షల గాయత్రి చేశాడు ఆయన, మనసు పెట్టి చేశాడు. మనలాంటి గాయత్రి కాదు ఆయన. చేస్తే ఆయన దరిద్రం తీరలేదు. తీరకపోతే చివరికి దేవత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమైతే అడుగుతుంది, ఎందుకమ్మా నేను ఏం చేశాను, ఇంత కష్టపడితే తప్ప నువ్వు నాకు కనిపించలేదు అంటే, వెనక్కి తిరిగి చూడు అంటుంది. అటు చూడు అనగానే అట్లా చూస్తుంది అనమాట. చూసేసరికి అక్కడ పెద్ద పెద్ద కొండలన్నీ కూడా కాలిపోతూ కనిపిస్తాయి. ఏంటి కొండలు అంటే నీ పాపాలు. సరే నువ్వు డబ్బు అడిగావు కదా, ఇప్పుడు డబ్బు ఇస్తున్నాడు. నేనేం చేసుకోవాలి డబ్బు? ఇప్పుడు భగవద్ దర్శనం అయిన తర్వాత నేనేం అడుగుతాను? ఏం లేదు సార్, ఆమె కనుక మహారాణి కనుక కనిపిస్తే ఆమె నగలన్నీ ఆమెకి ఇచ్చేసి ఒక 10 రూపీస్ బక్షీస్ తీసుకుంటా. మూర్ఖంగా లేదు? ఏ సినిమా? చెప్పట్లేదు ఎవరు? మీరు ఒక్కరే సూపర్ ఫాస్ట్గా చెప్తున్నారు జవాబులు. సో ఐదర్ మీ మెమరీ బాగుండాలి, లేదా మీరు నాలాగా బాగా సినిమాలు చూస్తారు. ఏదో ఒకటి జరుగుండాలి. సో సో ఇట్లాగా పాపాలన్నీ కరిగిపోతాయి. మరి ఇప్పుడు ఈ డబ్బుని నేను ఏం చేసుకోవాలి? నాకు భగవద్ దర్శనం అయింది. అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి భగవద్ దర్శనం అయిన తర్వాత నేను ఈ డబ్బుని ఏం చేసుకోవాలి అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు చేయవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి అప్పుడు ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ సామ్రాజ్యం పేరేంటి? హిస్టరీ తెలుసుకోవాలి. విజయనగర సామ్రాజ్యం. సో కొద్దిగా హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా కాస్త తెలుసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఉండండి. వార్తలు కూడా తెలుసుకోండి. ఆయనే కదా అమ్మవారు ప్రత్యక్షమైతే నీకు వచ్చే జన్మలో ఇస్తానంటే, నేను ఇప్పుడు సన్యాసిని అయినానమ్మా, నాకు మరో జన్మనే నాకు ఇవ్వు అని అడిగేది ఆయనే కదా సార్, విద్యారణ్యుల కదా. విద్యారణ్యులకు ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ విద్యారణ్యులది ఇప్పుడు నేను చెప్పింది. ఎందుకంటే ఇంకా ఆయనకు అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన చేతి లోపల ఇంకేమీ లేదు. ఆయనకు డబ్బు కోసం దరిద్రంతో బాధపడ్డాడు. ఆయన అంటాడు కదా, మీరు 60 ఏళ్ళ వరకు దరిద్రంతో బాధపడతారు సార్ అంటే, తర్వాత 60 ఏళ్ళకి నేను ఫుల్ డబ్బున్నవాడిని అయిపోతానంటే, కాదు సార్ అప్పుడు దరిద్రం అలవాటు అయిపోతుంది అని చెప్పి. ఈయన విషయం లోపల అలా జరగదు. ఈయనకేంటంటే
అవసరం లేనటువంటి స్థాయికి ఎదిగిపోతాడు ఆయన. అప్పుడు ఆ పాపాలన్నీ కొండలన్నీ కరుగుతుంటే అలా చూస్తుంటాడు, అన్నీ కాలిపోతూ కనిపిస్తాయి ఆయనకి. ఇలా చూస్తూ ఉంటాడు, అయ్యో ఇన్ని పాపాలు చేసుకున్నానా అని. మనకు తెలియకుండా కొండల కొద్దీ పాపాలు చేసుకుంటున్నాం. నవ్వుతూ చేస్తున్నటువంటి చాడీలు, నవ్వుతూ చేస్తున్నటువంటి చెడు మాటలు, నవ్వుతూ చేస్తున్నటువంటి పిచ్చి పనులు, బాధ్యత లేకుండా మనం చేస్తున్నటువంటి పనులు, ఆలయ ప్రాంగణాలను నాశనం చేయడము, ప్రసాదాలు తొక్కడము, దేవుడి కోసం అని పక్క వాళ్ళను తొయ్యడము, ఇవన్నీ కూడా పాపాలు. గుర్తుంచుకోండి, దేవుడి దగ్గర చేస్తున్న పాపాలు. నేను పైసలు ఇచ్చి పూజారి చేతిలో పైసలు పెట్టి ఎక్కువసేపు దండం పెట్టుకొని ఇచ్చాడు సార్ పూజారి, అయిపోయింది. దేవుడి దగ్గరే తప్పు చేస్తున్నావు. లంచమే తప్పంటే దేవుడి దగ్గర లంచం. అది కాక మళ్ళీ నువ్వేం చేస్తున్నావు, నీ వెనక వాళ్ళందరికీ కూడా అడ్డు కలిగిస్తున్నావు. ఒకసారి మేము ఒక ప్రవచనకర్త, ఎవడైతే ఏమీ పాటించకుండా అందరికీ నీతులు చెప్పే ఒక పాపాత్ముడైన ప్రవచనకర్తతో కాళహస్తికి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఏమైంది, ఒక ఇది ఇచ్చారు, స్పెషల్ దర్శనం ఇచ్చారు. అక్కడికే నేను గింజుకుంటున్నా, అరే రే నాకు స్పెషల్ దర్శనం ఏంటి, లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఆపుతున్నారని. సరిగ్గా గుంపులో వచ్చినప్పుడు గుంపుతో పాటు వెళ్తున్నాం. మాకు అక్కడ ఒక ఆమె ఆగిపోయింది, దేవుడి దగ్గర నిలబడింది ఇలా అడ్డంగా. ఈ గుంపులో ఉన్న వాళ్ళందరినీ ఆపేశారు. ఆమె నిలబడి దేవుడిని ఎన్ని కోరికలు కోరుకోవాలో అన్ని కోరికలు కోరుకుంటుంది. ఈ లైన్లో మేము ఇవ్వడం కదా లేకపోతున్నాం, మాతో వచ్చిన ఆమెనే. అసలు ఇది బతక. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళని ఏమనాలి, వీళ్ళనందరినీ ఏం చేయాలి? మనకు దేవుడు దర్శనం కాకపోయినా సరే పక్కవాడికి దేవుడు దర్శనం అయ్యేలాగా చేయడం, అది దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. కానీ మనం ఏం చేస్తున్నాం, మన స్వార్థం కోసం వేరే వాడికి దర్శనం అవ్వకపోయినా పర్వాలేదని ఆలోచిస్తున్నాం. ఈ తప్పులన్నింటికీ కూడా ఘోరాతి ఘోరంగా అనుభవిస్తాం. నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపాన్ని ఏడుస్తూ ఘోరంగా అనుభవిస్తారు. గుర్తుంచుకోండి, ఇది చిన్న పాపమే కదా సార్, కాదు. చిన్న 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 పాపాలు ఏమవుతాయి? అపరిచితుల్లో ఏమంటాడు, చిన్న 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 తప్పులు ఏమవుతాయి? ఏమవుతాయి? ఒక మెగా తప్పు అవుతాయి. మీరు అసలు సినిమాలు చూడట్లా, ఏమిటో నాకు చెప్పాలన్నా కూడా బోర్ వస్తుంది. మీరు టకటక జవాబులు చెప్పాలి. ఏమంటాడు, చిన్న 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 తప్పులు మెగా తప్పులు అవుతాయి. సో అలాగా మనం ఏమనుకుంటాం, ఇవి చిన్న తప్పులే కదా, కాదు. దేవుడి గుడిలో మీరు చేసే ప్రతిదీ తప్పే. ఆడేం చేస్తాడు, నీళ్ళల్లో వస్తాడు, వచ్చేసి చెప్పులు కడుగుతాడు నీళ్ళ లోపల. ఏ నీళ్ళలో? పుష్కర నీళ్ళల్లో కడుగుతాడు. ఏం చెప్తాం వాళ్ళని? వెళ్ళి అందులోపల పిండుతాడు, వాడు వేసుకున్నటువంటివన్నీ పిండుతాడు. స్నానం చేయకుండా బయట కూడా చాలా పాత బట్టలు, చెప్పులు అన్ని పడేస్తారు. వేసేస్తున్నారు. ఎంత అసహ్యంగా చేస్తున్నారు. మరి ఇవన్నీ తప్పులా అంటే అంతే తప్పులు. నాకు పుణ్యం రావాలి అనే దగ్గర వేరే వాడికి ఇదైపోతే చాలు. నా ఇల్లు శుభ్రంగా ఉండాలి, నేనేం చేస్తాను, నా ఇంట్లో ఉన్న చెత్త అంతా బయట పడేస్తాను అనుకోండి. నా ఇల్లు శుభ్రం ఉంది కానీ బయటంతా నాశనం చేస్తున్నాను నేను, దానికి పాపం రాకుండా ఉంటుందా? కాబట్టి నేనేమంటానంటే, ఈ పారాయణలు, ఈ పిచ్చి నోములు, పిచ్చి వ్రతాలు కాదు చేయాల్సింది. ఎవరిని వారు పవిత్రులుగా మార్చుకోండి, ఎవరిని వారు ఆలోచన శక్తితోటి మార్చుకోండి. ఒక్క 10 నిమిషాల పాటు ప్రతిరోజు కూర్చుని నేనెవరిని అని ఆలోచించండి. ఆలోచిస్తే ఇవి తప్పులని కాదు, నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ తప్పులని నేను ఎప్పుడూ అనను. కాకపోతే ఏమంటానంటే అందులో భావన మిస్ అయిపోతుంది, కోరికలకు సంబంధించి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటు వెళ్లకుండా నేనెవరినైనా ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడు కోరికలకు అతీతమైనటువంటి ఒక స్థాయికి చేరుకుంటారు. భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మన ఎదుగుదల కావాలి. మనం కోరిక తీరుస్తాం, భగవంతుడికి 100 రూపాయలు వేస్తాం. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంటెడ్ అస్ టు డూ. ఒక్కసారి ఆలోచించండి, పీస్ఫుల్గా ఆలోచించండి. నువ్వు దేవుడికి పైసలు, దేవుడు నీకు పైసలు ఇస్తాడు. దిస్ ఈజ్ వాట్ రియల్లీ గాడ్ వాంటెడ్ యూ టు డూ. దేవుడికి నీ పైసలు అవసరమా? అన్ని ఏంటమ్మా? అంతే కదా సార్, తేరా తుజ్కో అర్పణ. అతను ఇచ్చింది మనం అతనికి ఇస్తాము. జై శ్రీకృష్ణ. తప్పులు చేయకండి అది ఒకటే నేను చెప్పేది. మనము తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు మాట్లాడుతున్నాము, ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాము, ఎన్ని చాడీలు చెప్తున్నాము, ఎంతమంది మీద అసూయపడుతున్నాము, ఎంతమందితోని క్రూరంగా మాట్లాడుతున్నాము, ఎంతమందిని మనం మానసికంగా నొప్పిస్తున్నాము, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము. డబ్బులు అసలు ఆశ్చర్యం. వేరే వాళ్ళ దగ్గర పైసలు కలెక్ట్ చేయడం ఎంత తప్పు చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర గిఫ్ట్ తీసుకుని, ఇంత చదువుకుని, ఇంత భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చదువుకుని వేరే వాడి డబ్బు ఎలా తీసుకుంటావు నువ్వు? కష్టానికి ఫలితం తీసుకో. వేరేవాడు కష్టపడితే ₹1 ఎక్కువ ఇవ్వు, కష్టానికి ఫలితం కావాలి. అంతేగాని వేరేవాడి దగ్గర డబ్బు ఎలా తీసుకుంటావు? వేరేవాడి సొమ్ముతోని మంగళహారతులు ఎలా చేస్తున్నావు? మంది సొమ్ముతో మంగళహారతులు ఎలా పాడుతున్నావు? చిన్న చిన్న తప్పులని మనం కరెక్ట్ చేసుకోగలిగితే చాలు. ఎవరి దగ్గర గిఫ్ట్ తీసుకోకుండా ఉండడం, ఎవరిని మనకు పాదాభివందనం చేయించకపోవడము, దేవుడికి చేసే 5 నిమిషాల పూజ అయినా మనస్ఫూర్తిగా చేసి తర్వాత దేవుడి గురించి రోజంతా ఆలోచించడం. సెల్ ఫోన్ల లోపల 100 కాల్స్ చేసే బదులు 10 కాల్స్ చేసే ఒక కాల్ చేసే దగ్గర అసలు పూర్తిగా మానేయగలగడం. 10 మంది ఫ్రెండ్స్ ఉన్న దగ్గర 5గురికి తగ్గించడం, 5గురి నుంచి 2కు తగ్గి. తప్పేంటి? ఏమన్నా అనుకోని వాళ్ళు, మనదేం పోయింది?
మన చాటుగా చాడీలు చెప్పుకుంటే మనకే మంచిదని చెప్పాను నేను. సో సంతోషపడి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొక తిట్టుకోండి, నన్ను వదిలేయండి అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే బిందాస్ జీవితం అయిపోతుంది, ఆనందంగా ఉండిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే సమాజానికి దూరం అయితే దేవుడికి దగ్గర అవుతారు. కాముడు లేని చోట మాత్రమే రాముడు ఉంటాడు. ఎందుకు ఈ సత్యం, ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కాదు గుర్తుంచుకోండి. ఒక్కసారి మళ్ళీ వినండి ఈ ప్రవచనం. సరే సార్ వింటాం, ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, అయిపోయింది. ప్రవచనం అయిపోయాక ఏమీ వినాలనిపించదు. ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్న లేకపోతే ఈరోజు ఆపుకుందాం. ఎవరికైనా ప్రశ్న అంటే సార్ స్తవిష్టస్ ఒక్కటి సార్ ఒక్కసారి చదువు. ఆ? మనుస్పష్ట నాకు అర్థమే స్తవిష్టస్, అది నాకు అర్థం చెప్పండి కాదు. చెప్పండి. నిన్న మనం స్థవిష్ట గురించి ఏం చెప్పుకున్నాం? మీకు ఏం చెప్పారో చెప్పండి ఫస్ట్. స్తవిష్ట అంటే మార్పు లేని వాడే. ఈ ప్రపంచం అంతా కూడా విస్తారమైనటువంటిది కదా, అదంతా కూడా తన లోపల ఇమిడ్చుకున్నటువంటి పరమాత్మ. ఆయనటువంటి వాడు స్థూల దానికోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాను. బుక్ ఎగ్జాంపుల్ చెప్పాలా, మర్చిపోయారు మీరు. Yes, sir. Yes, sir. అంటే స్థూల రూపంలో ఉన్నది ఆయనే, సూక్ష్మ రూపంలో ఉన్నది ఆయనే ఉండి ఈ ప్రపంచాన్ని అంతా కూడా తన లోపల ఇముడ్చుకున్నటువంటి వాడు స్థవిష్ట. అంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా ఆయన లోపల, ఇన్ని కోట్ల బ్రహ్మాండాలన్నీ కూడా తన రూపంలోనే ఉన్నాయి. కానీ ఆయన ఏంటి, ఇంత చిన్న వాటిలో ఉన్నాడు, ఇంత పెద్ద వాటిలో కూడా ఉన్నాడు. ఆయన మనకు కనిపించడు, అగ్రాహ్యంలోకి వెళ్తాం తర్వాత. కానీ ఈ ఉన్నది స్థూల రూపంలోనూ సూక్ష్మ రూపంలో విస్తారంగా ఉన్నటువంటిది అంతా కూడా ఆయననే అనేదాన్ని స్థవిష్ట అంటారు. తర్వాత మనం స్థవిర ధ్రువ అని చెప్పి తెలుసుకున్నాం. అంటే పురాతనం నుంచి ఉన్నాడు, అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు, సదా కదా, సదా ఎప్పుడూ ఉంటూ ధ్రువ స్థిరంగా ఉండేటటువంటి వాడు. Okay, sir. అటువంటి భగవంతుడు ఎలాంటి వాడు, తెలియరాని వాడు. స్థూలంలోనే ఉన్నవాడు స్తవిష్ట. సూక్ష్మంలోనూ ఉన్నాడు, స్థూలంలోనూ ఉన్నాడు. బ్రహ్మాండాన్నంతా కూడా తన లోపల ఇముడ్చుకున్నటువంటి భగవంతుడు, స్థిరంగా ఉన్నటువంటి వాడు, అగ్రాహ్యుడు అని మనం ఆ మొత్తంది మీనింగ్ తెలుసుకున్నాం. మనం అగ్రాహ్య అంటే తెలుసుకోలేనివాడు. ఎవరా తెలుసుకుంటాము, భక్తి ద్వారా మాత్రమే తెలుసుకుంటాము. జై శ్రీకృష్ణ. అంటే సరిగ్గా వినలేదు సార్. నో ప్రాబ్లం, సరిగ్గా వినలేదు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. Thank షూర్. సార్ నాకు అంటే మనిషి భగవంతుడు అందరినీ అంటే పక్షి కానీ అన్ని కూడా ఏం చేయాల్సిన వాటన్ని ధర్మం అవన్నీ పాటిస్తుంది. కేవలం మనిషి ఒక్కడే తను ఇలా మంచిగా పుట్టిస్తే కలుషితం చేసేస్తారు సమాజాన్ని అంతా కూడా. అందుకే మనం తిరిగి మళ్ళీ అందుకే చూడండి, పసిపిల్లలు భగవంతుడితో సమానం అన్నట్టు ఏ కలుషితం లేకుండా ఉంటారు. మనం మళ్ళీ తిరిగి అలా మంచిగా అంటే ఆ మనసు నాశనం అయిపోయి అలా మనం శుద్ధం అయిపోతే అదే జ్ఞానం, అదే భగవంతుడు. మనలో ఇంకా మనం ఏం చేయాల్సిన ఇది లేదు. ఆ కర్మలు తగ్గించుకోవడానికి వైరాగ్యంగా ఇలా బతుకుతూ ఉంటే జీవితాన్ని గడపాలనేది నేను తెలుసుకున్న సారం సార్. అవును, కరెక్టే. మనము పవిత్రంగా మనని మనం పవిత్రంగా మార్చుకున్నాము అంటే, ఎందుకు పవిత్రంగా మార్చుకోవాలి? ఎందుకంటే భగవంతుడు పవిత్ర స్వరూపుడు, ఆయన పూతాత్మ, పవిత్ర స్వరూపుడు, పవిత్రం మంగళం పరం. పవిత్రుడైనటువంటి పూతాత్మ అయినటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం పొందాలి అంటే ముందు మనం ఈ చెత్తని బయటపడేయడం ఫస్ట్ డ్యూటీ. చెత్తను బయటపడేసిన తర్వాత స్థిరంగా ఉండగలగడం సెకండ్ డ్యూటీ. తర్వాత నేను ఎందుకు పుట్టాను అని ఆలోచిస్తూ 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 సోహం అనేటటువంటి దాన్ని, అంటే నేనే ఆ భగవంతుడి యొక్క స్వరూపం అనే దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కాదు, ఇది కట్టే పడిపోతుంది, కానీ ఇందులో ఉన్నటువంటి ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది భగవంతుడు. ప్రాణః అని చెప్పి తర్వాత మనకు వస్తుంది. ప్రాణః అంటే అందరిలో ఉన్నటువంటి ప్రాణం భగవంతుడు. సో కాబట్టి నేను ఆ స్వరూపాన్ని పొందుతాను. ఆ ప్రాణ శక్తి కూడా కొంచెం చైతన్యం నుంచే వస్తుందని కూడా విన్నాను సార్. ప్రాణమన్నా చైతన్యమన్నా ఒకటే. ప్రాణం అంటే మనని జీవితంలో నిలబెట్టేది, అదే చైతన్యవంతమైనటువంటిది. 1/4 భాగంతో సృష్టి చేశాడు, 3/4 ఆయన నివాసంగా అనుకో అట్లా చెప్పారు. కరెక్ట్. మనం వేదం చదువుకున్నప్పుడు, నాసదీయ సూక్తం చదువుకున్నప్పుడు ఏం తెలుసుకున్నాము? నాసదీయ సూక్తంలో ఇది భగవంతుడు అనుకోండి, ఇది భగవంతుడు అనుకోండి. ఈయన ఒకరోజు సంకల్పం చేసుకుని నేను ఈ సృష్టిని పుట్టించాలి అనుకున్నాడు. అప్పుడు తనలోని ఈ పావు భాగాన్ని, ఈ ఒక పావు భాగం ఉంది కదా, ఈ ఒక పావు భాగంలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. ఈ బ్రహ్మాండాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ 3 భాగాలలో ఉన్నది ఎవరు? త్రికకుత్. ఈ 3 భాగాలలో కూడా ఉన్నది భగవంతుడే. అందరికీ అర్థమైందా? మంచిగా అనిపిస్తుందా? చాలా బాగుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. వెరీ గుడ్. అంటే ఇంత మీనింగ్ ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది సార్. ఏదో అలా చదువుకు వెళ్ళిపోతున్నాం,
లైట్ గా అర్థమయ్యేది కానీ ఇంత ఒక్క శబ్దానికి ఒక్కొక్క వర్డ్ కి అంత విస్తారంగా డీప్ గా ఆయన తత్వవిధానంద గారిది విష్ణు సహస్రనామం వీలైన వాళ్ళు వినండి, వీలైన వాళ్ళు టైం ఉన్న వాళ్ళు వినండి. అంటే ముందు నావే వినండి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటే వినండి. టైం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆయన తత్వ విధానంద గారు చెప్పినవి, ఎందుకంటే నేను ఆయన భావాలు కూడా అప్పుడప్పుడు పలికిస్తూ ఉంటాను. సో కాబట్టి తప్పక వినండి. నాకు ఆయనది విన్నారంటే నాది విన్నట్టే అనుకుంటా నేను, ఎందుకంటే సరైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్లే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి సరైనటువంటి భావాలు ఆయన ద్వారాను. విద్యాప్రకాష్ ఆనందగిరి అని ఒక గురువు గారు ఉండేవారు, ఆయన మన శ్రీకాళహస్తి, ఆయన శుకబ్రహ్మాశ్రమం, ఆయన మహానుభావుడు. ఆయనవి ఎన్ని పుస్తకాలు తెలుసా? మొన్న నేను వైరాగ్య సాధన చెప్పింది ఆయన బుక్లోంచి, సగం బుక్లోంచే చెప్పాను నేను. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆయన బుక్స్ అన్నీ కూడా అద్వైతం. అసలు ఎంత గొప్పగా మాట్లాడతాడో ఆయన, ఎన్ని జోక్స్ చేస్తాడో. జోక్స్ చేస్తూ నాకంటే ఎక్కువ నవ్వుతాడు. నేనే మామూలుగా జోక్ చెప్తూ నా జోక్కి నేనే నవ్వుకుంటా, ఎందుకంటే మీరు ఎవరు నవ్వడం మానేశారు ఈ మధ్య. సో అందుకోసం భగవద్గీత ప్రవచనం ఇచ్చారు కదా సార్ ఆయన. భగవద్గీత ప్రవచనం మ్యూట్ లో చెప్పారు. ఉంటాం కాబట్టి మీకు తెలియదు సార్. ఓ అద్యా సంగతి. ఓకే, మీరు ఎవరు నవ్వట్లేదేమో అని. Mute లో ఉంది. అది కరెక్ట్ సార్, ఎందుకంటే మరి బాగోదు ఇలాగా. అవునవునండి అవునండి correct అండి. సో అది అయితే ఆయన చెప్పేవి కూడా అలాగే. ఆయన గురువు గారు మలయాళ స్వామి అవుతారు. మలయాళ స్వామి గారు అండి, మలయాళ స్వామి గారు, కరెక్ట్. చూసాం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. ఆయన కూడా అద్వైతి. బాగా చెప్తారు. చాలా అద్భుతంగా వీళ్ళందరూ అదే చెప్తున్నాడు. వీళ్ళందరూ మహానుభావులు. అంటే నేను ఏమంటానంటే, ఇప్పుడు మీరు శుకబ్రహ్మాశ్రమం సీడీలు దొరికితే చూడండి, పుస్తకాలు కొనుక్కోండి, తత్వ విధానంద గారు చెప్పేవి వినండి. నేనేమో మీకు 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 చాలా ఎక్స్ట్రీమ్లీ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇంకొద్దిగా నాకంటే కొద్దిగా బెటర్ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పగలుగుతారు. నన్ను ఇంతకంటే బెటర్గా కావాలి అనిపించినప్పుడు మీరు వాళ్ళు మహానుభావులు. నేను నేర్చుకున్నటువంటి ఏ కొద్ది పావు భాగం ఏదో ఉంది కదా, నేను నేర్చుకున్నది పావు భాగం అయితే వాళ్ళ 3 భాగాలు, త్రికకొద్ధామలు వాళ్ళు. సో అది దశశ్లోకి బాగుంది సార్ అయింది. దశశ్లోకి తత్వ విధానం ఎస్. ఇంకా నేను దశశ్లోకి ప్రారంభిస్తాను సూన్. మన ఉపదేశ సారం అయిపోగానే దశశ్లోకి ప్రారంభించుకుందాం. చిన్నదే కదా. ఏది దశశ్లోకినా? వినలేదు దశశ్లోకిని, నేను చెప్తా చూడండి. అది కాదు భజగోవిందం. భజగోవిందం అంటే భజగోవిందం. భజగోవిందం కూడా తెలుసుకుందాం, కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది. ఫస్ట్ దశశ్లోకి చెప్పుకున్నాకే, ముందు అనుకున్నాను భజగోవిందం ప్రారంభిద్దామని. ఉపదేశ సారం అయిన తర్వాత వెంటనే దశశ్లోకి ప్రారంభించుకుంటాం. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఉపదేశ సారం సోమవారం. ఉపదేశ సారం ఏ రోజు? సోమవారం. ఆ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి తీర్థయాత్ర చెప్పుకుంటున్నాము. వచ్చే వారం నుంచి, వచ్చే సోమవారం నుంచి మళ్ళీ ఉపదేశ సారం మామూలుగానే కొనసాగుతుంది. అంటే క్రియాశక్తి సార్. చూడటం. మీరు అంటుంది ద్రష్ట గురించి మాట్లాడుతున్నారా, త్వష్ట అని చెప్పేసి చెప్తున్నారా? త్వష్ట అంటే శిల్పి. త్వష్ట ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఆయన శిల్పి, అంటే ఆయన క్రియాశక్తి. క్రియాశక్తి. విశ్వకర్మ అంటే జ్ఞానము. విశ్వకర్మ అంటే జ్ఞానము. తర్వాత మనుహు అంటేనేమో ఇచ్ఛాశక్తి. త్వష్ట అంటే క్రియాశక్తి. కరెక్ట్. మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, లలితా సహస్రనామము అంత డీప్గా ఉండదు. ఆనెస్ట్లీ స్పీకింగ్, లలితా సహస్రనామం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టఫ్, ఎక్స్ట్రీమ్లీ డీప్. అండ్ అది మనము చాలా బాగా నేర్చుకున్నాము. ఇందులోపల కొద్దిగా సులభమే, కానీ అయినా కూడా మీకు అర్థం కావాలని కొద్దిగా స్లోగా చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మనం సూపర్ స్పీడ్లో వెళ్దాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజుకు క్లోజ్ చేసుకుందాం. చాలాసేపు అయింది కదా. ఎక్కడికి వెళ్ళినా దొరకని జ్ఞానం మీరు మాకు రోజు ఇంటికి వచ్చి చెప్పిస్తున్నారు సార్. ధన్యవాదాలు. భగవంతుడి కృప, గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సార్. ఆచరణలో పెట్టుకునే విధంగా కూడా మాకు కలగాలని అనుకుంటాం సార్. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. నేను ఒక్కటి మాట చెప్తున్నాను, ఒక్కసారి ప్రతిరోజు ప్రవచనం అయ్యాక ఒక 5 నిమిషాలు కొత్తగా ఒక కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చొని ఒక్కసారి ఆలోచించండి అంతే. ఏంటి అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని, నాకు ఎవరు చుట్టాలు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు పిల్లలు, ఎవరు ప్రపంచం, ఎవరు ఇల్లు, అన్నీ సంపాదించి పెట్టుకుంటాం. ఈ ఇంట్లో మనం ఉండం. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. రేపు మీరుండరు, ఇల్లు ఉంటుంది, వస్తువులు ఇవన్నీ. అంటే ఏంటి? ఐ డోంట్ బిలాంగ్ హియర్, ఐ బిలాంగ్ ఎక్కడ? ఆ పరమం ధామం ఏదైతే ఉందో, పరమమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో, మంగళమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, అది నా ప్లేస్.
సో ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుందంటే నేను శాశ్వతం కాదు, ఈ శరీరం అనుకుంటున్నాను ఇన్ని రోజులు నేను అంటే, కానీ నేను ఈ శరీరం కాదు అనేటటువంటి ఒక్క 2 రోజులు భావన వచ్చినా సూపర్ ఫాస్ట్గా ఎదిగిపోతారు. ఇన్ని పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, ఇన్ని జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచిస్తే 5 నిమిషాల్లో దొరుకుతాడు దేవుడు. అది ఆలోచించండి. ఒక్కసారి అది స్ట్రైక్ అయిందంటే ఈ మార్గం మొదలరు. ఇంకా నేను మీకు రాసిస్తున్నా, ఐ విల్ గివ్ యూ ఇన్ రైటింగ్. అందుకోసమే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి సార్. అంటే ఏం భగవంతుడా అని మీ యొక్క నామాన్ని నన్ను ఇంకా చేర్చుకోను, కానీ ఆ ఆలోచన రోజంతా మననం చేసుకుంటాను. ఈ జన్మలో సాధ్యమేనా కాదా అని బాధపడుతూ ఉంటానండి. మీరు చెప్తుంటే మళ్ళీ ధైర్యం వస్తుంది. అదే కదా. అండ్ తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు సైకిల్ నడిపిస్తాం, సైకిల్ నడిపించినప్పుడు ఏమవుతుంది, పడిపోతూ నేర్చుకుంటాం, ఒకరోజు సడన్గా బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా కార్లో తెలుసు యాక్సిలరేటర్, బ్రేకు, క్లచ్, గేరు, స్టీరింగ్ అన్నీ తెలుసు, కానీ మనం ప్రాపర్గా నడిపించడానికి టైం పడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక కారు సైకిల్ నడిపించడానికి అంత టైం పట్టిందంటే అది ఏదో ఒకరోజు ఇలా ఇలా చిటికేలో దొరుకుతుంది. ఆ దొరికిన తర్వాత ఈ మార్గం మొదలరు. ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే దక్షిణామూర్తి, ఆయన యంగ్ బాయ్, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ముసలి వాళ్ళు. ఇదేమిటి మరి, ఈయన ఈయన జ్ఞానవృద్ధుడు, వాళ్ళు వయోవృద్ధులు. ఈయనేం మాట్లాడు, కానీ ఈయన ప్రకటించకుండానే వారందరికీ కూడా జ్ఞానం వెళ్ళిపోతుంది. అంటే జ్ఞానం గురించి తెలిసిన వాడు జ్ఞానము మాత్రమే వింటాడు. ఈ విషయాన్ని మనము భగవద్గీతలో తెలుసుకున్నాము, తర్వాత మనము ఇందులో వేదాలలో కూడా తెలుసుకున్నాము. ఏమని, తెలిసిన జ్ఞానాన్ని మళ్ళీ 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 వినాలి అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఏదైతే గొప్ప సత్యం ఉంటుందో ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆ సత్యం తప్ప మరేవి నచ్చవు మనకు. అప్పుడు ఎవడన్నా వచ్చి మీకు చాడీలు చెప్తుంటే ఏమంటారు తెలుసా, ఏ పోవయ్యా అంటారు. ఎన్ని రోజుల పాటు అయితే మీకు ఈ ఫోన్ కాల్స్ నచ్చుతున్నాయో అన్ని రోజుల పాటు భగవంతుడు మీకు దూరం అని గుర్తుంచుకోండి. నేను అంటుంటే ఎవ్వరూ బాధపడకండి ప్లీజ్, మీరు అందరూ దైవ స్వరూపులు. కానీ గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాల్సినటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ నేనేమంటానంటే, డోంట్ థింక్ సంబడి ఈజ్ పర్మనెంట్. జస్ట్ అలా వదులుకుంటూ వెళ్ళిపోండి, ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోండి. అది మోర్ ఇంపార్టెంట్. ఎవరూ అవసరం లేదు, భగవంతుడు తప్ప ఎవరూ అవసరం లేదు. ఎందుకంటే అన్నీ అశాశ్వతమే. మెల్లమెల్లగా తగ్గించండి. మీ ఆత్మీయులు మీతో ఎప్పటికీ ఉంటారు, తప్పదు. మీ బాధ్యతలు ఎప్పటికీ చేయాలి. వాళ్ళ మా అన్నయ్య కోసం ఇంతసేపు నేను స్పెండ్ చేశాను. సో మనము ఎవరికైతే ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉందో వాళ్ళకి చేసి తీరండి. నేను బాధ్యతలు వదిలేయమనో ఇష్టం వచ్చినట్టు ఉండమనో అనడం లేదు. నేను అంటున్నది ఏంటంటే, ఈ సమాజంతో అనవసరమైనటువంటి కుదుపులకు గురి కావద్దు అని చెప్తున్నాను. ఇందులో తప్పు ఉంది అంటే క్షమించండి, కానీ తప్పు లేదు అని నాకు ఖచ్చితంగా నమ్మకం. చూడండి, ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. 100% తప్పులేదు సార్. అండ్ మీరు 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఇది నేను చెప్పింది ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయమని అనట్లేదు నేను. 10 రోజులు చేయండి. మీకు నచ్చకపోతే మానేయండి. నా ప్రవచనాలకు కూడా రావద్దు. నేను చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా గుండెల నిండుగా నా మాటలు ఒక్క 10 రోజులు పాటించండి. 10 డేస్. ఈ 10 డేస్లో కనుక మీకు మార్పు రాకపోతే శ్రీనివాస్ అబద్ధాలు చెప్తున్నాడని అందరి దగ్గర వెళ్ళి చెప్పండి. 10 రోజులు నేను చెప్పినట్టుగా ఉండండి. ఎక్కువ కూడా అడగట్లా నేను. ఓకేనా? ఈరోజు ఆపుకుందామా మరి? చాలాసేపు మాట్లాడుకున్నాం కదా. ఓకేనా? రేపు మళ్ళీ సంపూర్ణ మహాభారతంలో మళ్ళీ కథల ద్వారా తత్వాలు. సో చాలా అద్భుతమైనటువంటి దీనిలో వెళ్తున్నాం. చూడండి, మహాభారతము, భగవద్గీత, విష్ణు సహస్రనామం 3 ఒకటే. నెక్స్ట్ మనం తెలుసుకుంటున్నది వేదసారము, జ్యోతిష్యము 2 ఒకటే. ఉపదేశసారము, భగవద్గీత ఒకటే. ఒక సంస్కృత క్లాస్ తప్పితే మిగతా 6 కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటివే. సో ఇందులో కూడా చెప్తున్నాను నేను, సో దట్ మీకు ఇది నేను విన్నట్టుగా ఉందే, అది విన్నాను కదా అని అనిపించాలని చెప్పేసి అలా చెప్తూ ఉంటాను. ఓకేనా? చాలా సంతోషం మీ అందరితోటి ఇలా మాట్లాడడం. ఇంకేమైనా లాస్ట్ సెకండ్ క్వశ్చన్స్ ఉంటే తీసుకొని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరో ఏదో అడగబోతున్నారు. కృష్ణకుమారి గారు అడగండి. జై శ్రీకృష్ణ సార్. అంతేనా, లేకపోతే మీరు ఏమైనా అడుగుదాం అనుకున్నారా? జై శ్రీకృష్ణ ఏమైనా అడుగుదాం అనుకున్నారా? ఊరికే జై శ్రీకృష్ణ చెప్పారా? ఓకే, వండర్ఫుల్. ఇంకెవరికి ఈరోజు ఏం ప్రశ్న లేదు? అంటే నేను ఎవరిని అనా సార్? కాదమ్మా, సహ అహం. సహ అంటే వాడు, అహం అంటే నేను. సో నేను వాడు, నేనే వాడు. కోహం నాహం సోహం. సహ అహం. సహ అహం అంటే ఏంటి? ఆ అహం అనేది నేనే, అహం అనేది సహ వాడు. కోహం నేను ఎవరిని, కహ అహం ఎవరు నేను, సహ అహం నేను, సహ అహం వాడు నేను, తత్ త్వం అసి అదే నేను, వాడే నేనే. కరెక్ట్.
అందుకే ఈ సోహంని ఏమంటారు? హంస అంటారు. మీరు ఉత్తర గీత తెలుసుకున్న వాళ్ళైతే, నా క్లాసెస్ ఉత్తర గీత విన్న వాళ్ళైతే తెలిసి ఉంటుంది. ఈ సోహంనే హంస అంటారు. సోహాన్ని కలిగేస్తే హంస అంటారు. దాన్ని హంస జ్ఞానం అంటారు. హంస జ్ఞానము, కాకి జ్ఞానము అని చెప్పేసి 2 రకాలు నేర్చుకున్నాం మనం ఉత్తర గీతలో. సో ఆ హంస అనేది సోహం నుంచి వచ్చిందన్నమాట. సార్ రేపు ఇది ఒకటి చెప్పండి సార్, హంస జపము అంటే ఏమి? హంస అంటే సోహమే. హంస జపం అంటే ఓంకారాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇది ఈ ప్రపంచంలో ఉన్నదంతా నేనే, సోహం అని చెప్పేసి తత్వమసి అనేటటువంటి భావనతో చేసేదాన్ని హంస జపం అంటారు. హంస జపం అంటే కొంగ జపం లాగానో లేకపోతే కాకి జపం లాగానో కాకుండా అది చక్రాల దగ్గర ఒక్కొక్క అది చక్రం వేరు. దగ్గర ఇన్ని అవి మనం లలితలో తెలుసుకున్నాము. ఓం రం యం, అది ఓం హయ రవలి అని చెప్పి తెలుసుకున్నాం. ఓం హం యం రం వం లం అనేవి ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేసేటటువంటివి. కానీ దానికి ప్రత్యేకమైన కొన్ని పద్ధతులు ఉంటాయి. బీజాక్షరాలు చదివేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. అవి ఎలా పడితే అలా చదవకుండా వాటికి ప్రొసీజర్ మాత్రం చెప్పాను నేను. అవి చేయమని ఎవరిని చెప్పలేదు నేనేం చెప్పాను? మూలాధార చక్రం దగ్గర లం అనుకుంటాం. లం అనుకున్నప్పుడు ఓం లం అనుకున్నప్పుడు దాని యొక్క రంగుని, మూలాధార చక్రం ఎలా ఉంది, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, అవన్నీ ఊహించుకుంటూ మళ్ళీ పైకి వెళ్తాం. ఇలా ఒక్కొక్క చక్రం నుంచి మనము ధ్యాన పద్ధతి లోపల పైకి వెళ్తుంటాం. ఓకే, అది కేవలం అక్కడ చేయకూడదు. అది చాలామంది చేయొచ్చు అని చెప్పి మీకు యూట్యూబ్లలో, టీవీలలో, వీటిలో చెప్తారు. కానీ బీజాక్షరాలు చదివే ముందు కొంత నాకు దత్తపీఠంతో సంబంధం లేదండి. నాకు దత్తపీఠంతో అసలు సంబంధం లేదు. దత్తపీఠాన్ని నేను అసహించుకుంటాను. కాబట్టి దత్తపీఠం గురించి నాకు పెద్దగా సంబంధం లేదు. నేను అసలు వాళ్ళతోటి ఏ రకంగానూ సంబంధం ఉన్నవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళ పద్ధతులు మన పద్ధతులు వేరు. కాబట్టి నాకు అసలు వాళ్ళతో ఏ రకమైన సంబంధం లేదు. నాకు కాదు, మన గ్రూప్స్లో కాదు, మనం చెప్పే మాటల్లో కాదు, వేటికి కూడా దత్తపీఠంతో మనకి ఎటువంటి సంబంధము లేదు. దీన్ని కూడా సోహమందులు కూడా శ్వాసతో సార్ ఇప్పుడు అతనే నేను అనేది అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది. సార్ తప్పక తెలుస్తుంది. అది అవుతుంది, తప్పకుండా తెలుస్తుంది. నేను అంటే ఎంత సాధన చేయాల్సింది సార్? అలా ఎక్కువ సాధన చేయక 5 నిమిషాలు చాలు. ఎందుకంటే మనస్ఫూర్తిగా చేస్తే 5 నిమిషాలు. అందుకే అంటాను కదా, ఖూజేతో తుర్రత్ మిల్ జావు, ఎక్ పల్కి తలాశ్రే. వెతికితే ఒక్క క్షణంలో దొరుకుతాడు దేవుడు. ఎలాగా? నేను ఇందాక చెప్పిన మాటే. చైతన్యం, మీరు ఒక మాట చెప్పండి, మీరు దేవుడు అవునా కాదా అని మీకు ఎందుకు నమ్మకం ఉందో చెప్పండి. ప్రసన్న గారైనా అడిగింది ప్రశ్న? సరే, నేను మీకు ఒక ప్రశ్న ఇస్తాను, చెప్పండి. అంటే నేను ప్రతిరోజు సార్ నాకు ప్రతిరోజు అంటే చూసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు అన్ని నీవే భగవంతుడా, తినేటప్పుడు వైశ్వానుడు నీవే, సో అలా అనుకొని ఆ భగవత్ స్వరూపం నీవే నాలో ఉన్నావు అనే భావంతోనే చేస్తారు. ఈ ప్రవచనాలు విన్నప్పటి నుంచి అలాగే చేస్తున్నాను నేను. మీలో దేవుడు లేడు, మీరు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీలో దేవుడు ఉన్నాడు అనేటటువంటి భావన కలగాలి ముందు. ఎలా కలుగుతుంది? ఉదాహరణకి ఇప్పుడు మీరు ఎవరి వల్ల మాట్లాడుతున్నారు చెప్పండి. భగవంతుడి వల్లే మాట్లాడుతున్నారు. ఇప్పుడు భగవంతుడు కనుక లోపల వెళ్ళి ఉండకపోతే, ఉదాహరణకి మీరు చెప్పండి, వాసుదేవుని రూపంలో భగవంతుడు లోపలికి వెళ్ళకపోతే, భగవంతుడు ఇందులో ప్రాణః అనే ఒక పదంలో కూడా వస్తాడు. ఆ ప్రాణః అంటే అందరికీ ప్రాణమై ఉన్నాడు ఆయన. భగవంతుడు మనలోకి ప్రవేశించకపోతే, ఒకవేళ భగవంతుడు మనలో ప్రవేశించకపోతే మనం పడిపోతాం. దీనికి తనంతట తను నిలబడే శక్తి లేదు. ఇవాళ ప్రవచనం మనం ప్రారంభించుకున్నప్పుడు ఏమనుకున్నాం? తోలు బొమ్మల్ని ఎవడో ఒకటి ఆడించాలి. ఆ తోలు బొమ్మల్ని ఆడించేవాడు ఉన్నాడు అంటే దేర్ ఇస్ గాడ్. ఆ గాడ్ ఎవరు? నాలోనే ఉన్నాడు. ఎందుకంటే నా లోపలికి వచ్చి తోలు బొమ్మల్ని కర్రతో చేత్తోనే ఆడించకుండా నా హృదయంలోకి ఎంటర్ అయ్యి నా లోపల ఉన్నాడు. ఈ చెయ్యి లేపుతున్నానంటే ఎవరు కారణం? దేవుడే. సో కాబట్టి నేను దేవుడికి వేరుగా ఎలా ఉన్నానని ఆలోచించండి. ఇలా ఈ టైప్ థింకింగ్ చేయండి. నేను దేవుడిగా వేరు ఎలా ఉన్నాను అంటే అప్పుడు మీకు అనిపిస్తుంది నిజమే కదా, ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ కళ్ళ ఫంక్షన్ని చెవులకు ఇవ్వగలరా మీరు? సో ఎవరిచ్చారు ఈ కళ్ళకి ఈ ఫంక్షన్ చూసే శక్తి? ఎవరిచ్చారు? ఈ కళ్ళకు చూసే శక్తి ఎవరిచ్చారు? ఇది చూసి దీనికి ఇవ్వలేదు. మళ్ళీ అదేవిధంగా చిన్న చీమలో కూడా ప్రాణం ఎవరిచ్చారు? చిన్న కనిపించినటువంటి మైక్రోస్కోపిక్ వస్తువులలో కూడా ప్రాణం ఎవరిచ్చారు? ఈ ప్రపంచం అంతా కూడా ఇంత సిస్టమేటిక్గా నడవడానికి ఎవరు కారణం? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న టీవీ సరిగా పనిచేయదు, ఒక మొబైల్ సరిగా పనిచేయదు, ఒక ల్యాప్టాప్ రిపేర్లకు వస్తుంది. అలాంటిది ఇంత ప్రపంచాన్ని ఇన్ని వేల కోట్ల లక్షల గ్రహాలన్నీ నడిపించేలాగా ఎవరిచ్చారు? ఎవరంటే ఇవన్నిటిని తనలోనే ఇముడ్చుకొని తన ద్వారా ప్రకటితం చేసినటువంటి ఆ పరబ్రహ్మ. ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి.
కూర్చొని ఆలోచించండి, నేను ఎలా కూర్చున్నాను, కూర్చోవడానికి కారణం ఎవరు? భగవంతుడు. కాబట్టి ఆయన లేకపోతే నేను లేను. నిజంగా ఆలోచించండి, భగవంతుడు లేకపోతే ఈ శరీరం ఒక్క నిమిషం ఇలా స్ట్రైట్గా నిలబడుతుందా? అంతే. సో లేదు సార్. ఆలోచించండి, ఇలా ఆలోచించండి. అండ్ నా ప్రిఫరబుల్ ఏంటంటే నైట్ పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. పొద్దున్న చెయ్యండి, కానీ ఇదే ధ్యానం. సోహం అనేది ధ్యానం. ఇంకా సోహంకి మించినటువంటిది గొప్పది లేదు. హంస ధ్యానం అనేది అన్నిటికంటే గొప్పది. నేనే ఆ భగవంతుడు స్వరూపుడనై ఉన్నాను, నేనే ఆ భగవంతుడు స్వరూపమై ఉన్నాను. దేవుడా నా లోపల ఈ చైతన్యం ఎక్కడి నుంచి ఇచ్చావు? దేవుడా నాకు ఇచ్చినటువంటి వెల్త్ ఎక్కడి నుంచి ఇచ్చావు? దేవుడా నన్ను ఒక కుక్కగా ఎందుకు పుట్టిలేదు? దేవుడా నన్ను ఒక నక్కగా ఎందుకు పుట్టిలేదు? ఒక చెట్టుగా పుట్టిస్తే కొట్టి దాన్ని ఇది చేసేవాళ్ళు, కానీ నన్ను ఇలా పుట్టించావు. ఒక ఇంట్లో పుట్టించావు, ఇంత చదివిచ్చావు, అమ్మ నాన్నని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఒక భార్యని, ఒక భర్తని ఇచ్చావు, ఒక యూనో ఎంతో కొంత ఒక మొబైల్ ఫోన్ ఇచ్చావు, ఆ మొబైల్ ఫోన్లో డేటా ఇచ్చావు. మళ్ళీ ఇది వెంకటేష్ ఆ సినిమాలో నువ్వు నాకు నచ్చావు సినిమాలో చేసినట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా ఆలోచించినట్లయితే, ఓ దేవుడా, నా మంచి దేవుడా అని ఆలోచించి చూడండి ఒకసారి. చూస్తే అప్పుడు ఒకటి మీరే చెప్పిన దాంట్లో real belongs to God అని చెప్పారు కదా, అది బాగా నచ్చింది సార్ నాకు. ఏంటమ్మా, ఏం నచ్చింది? అంటే నేను ఎవరిని మనము ఎవరికి సంబంధించిన వాళ్ళము అన్నప్పుడు ఆలోచించాలి. బిలాంగ్స్ టు గాడ్ అని చెప్తారు కదా, అబ్సల్యూట్లీ. అది నాకు బాగా నచ్చింది సార్. వెరీ గుడ్ హ్యాపీ. నిర్బృహత్ కృషస్థూలో గుణభృ నిర్గుణో మహానది వర్తిస్తుంది కదా సార్, అన్నిట్లో నువ్వే ఉన్నావన్న దానికి. ఎస్, అన్నిట్లలో ఆయనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, నేను నీలో ఉన్నాను అని ఎన్నిసార్లు చెప్పాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. కృష్ణ ఆకర్షించాయి. ఆకర్షించడం. ఏవి ఆకర్షిస్తున్నాయి? ఈ మనస్సు, బుద్ధి ఇవన్నీ ప్రకృతి ద్వారా మోహింపబడి వెళ్ళిపోతున్నాయి. కానీ నువ్వెవరివి? మమైవాంశ, నా యొక్క అంశగా పుట్టింది మొత్తం ప్రపంచంలో ఉన్న జీవలోకం అంతా కూడా. దేవుడు చెప్పిన మాటలు కూడా మనం నమ్మకపోతే ఎలాగా? మనం ఎవరి వాళ్ళము? మనం భగవంతుడికి చెందిన వాళ్ళము. మనం చేసే ప్రతి పని భగవంతుడి పనే. పంచామృతాలు, గీతా దైనందినిలో ఉన్న పంచామృతాలు ఏంటి? మనం అందరము భగవంతుడికి చెందిన వాళ్ళము. మనము సేవించే పవిత్రమైనదంతా భగవంతుడిదే. మనం చేసే ప్రతి శుభకార్యము భగవంతుడిదే. భగవంతుడు ఒసిగిన దానితోనే భగవంతుడి యొక్క స్వరూపులైనటువంటి అందరినీ మేము ప్రేమిస్తాము, సేవిస్తాము. ఇవి పంచామృతాలు. ఇవి మనం బలంగా పెట్టుకోవాలి. బలంగా పెట్టుకుని మనం ఏంటంటే మనం చేసేటటువంటి ప్రతి పని ఇది భగవంతుడు ఏమనుకుంటాడు, నేను ఇది చేసి నాకు భగవంతుడు చైతన్యం ఇచ్చి నన్ను పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే నాలో ఉన్నటువంటిది శక్తి ఇంతే, భగవంతుడిలో ఇంత శక్తి ఉంది. నేను సాధన ద్వారా నా శక్తిని పెంచుకుని వెళ్తాను. దీన్నే ఏమంటారు? సాలోక సారూప్య సాయుధ్యం. తన లోకంలో స్థానం ఇస్తాడు, తన రూపంలో ఇది ఇస్తాడు, సాయుధ్యం. భగవంతుడిలో కలిసిపోతా నేను. సో దీన్ని ఏమంటారు? దీన్ని మెచ్యూరిటీ అంటారు. ఆ మెచ్యూరిటీ మనకిస్తాడు భగవంతుడు. నన్ను నమ్మండి. ఐ స్వేర్ ఆన్ ఎనీథింగ్. ఏంటంటే దిస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. థింకింగ్ అబౌట్ గాడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సార్ అయితే అప్పుడు ఎప్పుడు కూడా అంటే ప్రాణంతో ప్రాణం కంట్రోల్ చేస్తారు కదా సార్ ఆక్సిజన్ మరి మన ఐసీయూలో ఉన్నప్పుడు. సో అంటే అప్పుడు ప్రాణంతో మీరు అన్నట్టు శ్వాసతో ఇలాగా సోహం అనే భావంతో మనం విచారణ చేసుకుంటుంటే ప్రాణం సూక్ష్మం అవుతుంది అని కూడా నేను విన్నాను, చదివాను ఉపదేశ సారంలో. ప్రాణం అనేటటువంటిది ఏదైతే ఉందో, ప్రాణం అంటే పంచప్రాణాల కిందికి వస్తుంది. ఈ పంచప్రాణాలలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనకు వాయువు. అయితే ఈ వాయువు మన శరీరంలో అన్ని శరీరాలకు వెళ్తుంది. అయితే ఏదైతే మీ శరీరంలో ఆక్సిజన్ లాగా వెళ్తుందో అది భగవంతుడు ఇచ్చినదే, మనుషులు తయారు చేసినటువంటిది కాదు. మనుషులు భగవంతుడు ఇచ్చిన వాటిలోంచి తయారు చేస్తాడు. అయితే ఈ సోహం అనే దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంది. అదేంటి? మీరు అంటే ధ్యానం చేయడానికి ఏంటంటే ముందు డైరెక్ట్గా ధ్యానంలోకి దిగిపోయి నేను ఇవి చేసేస్తే నాకు కుదురుతాయి అని అనుకుంటున్నారు. అది తప్పు. ప్రపంచంలో మెడిటేషన్ వాళ్ళు చేయిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తప్పే. ఎందుకు తప్పు? ఎందుకంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేటటువంటి 5 ప్రీమెట్లుంటాయి, అంటే ప్రీ రిక్విజిట్స్. ఇవి అయిన తర్వాతే ధారణ, ధ్యాన, సమాధికి వెళ్తాము. ఇప్పుడు జనాలందరూ ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ ఉంగరం వేలికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, ఈ పాయింట్ ఫింగర్కి వెళ్ళిపోతున్నారు. నేను డైరెక్ట్గా ధ్యానం చేస్తా, పనికిరాదు అది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు చెయ్యనిదే ధ్యానం ఎలా కుదురుతుంది? జనాలు చేయించే వాటి అన్ని తప్పులే చేయిస్తున్నారు. సార్ అయితే ఇషాక్రియ తప్పు చేయిస్తున్నారు. అయితే మరి సుదర్శన క్రియ తప్పే చేయిస్తున్నారు. ఇంకోటి ఎవడో చేయిస్తున్నాడు, తప్పే చేయిస్తున్నాడు. వాడు ఏమంటాడు? ఈ 5 నీతో చేయించలేడు కాబట్టి
ఈ ధారణ నీతో జయించలేడు కాబట్టి ధ్యానం చేయిస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈ 5 ప్రీరిక్విజైట్స్ నేర్చుకోవడానికే మనం ఈ ఆలోచన చేస్తున్నాం. ఏంటి? నన్ను నేను మంచి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? యమ నియమాలు ముందు పాటించాలి. శుభ్రత, స్వాధ్యాయము, తర్వాత శుచి, స్వాధ్యాయము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ మనము చేస్తూ ఉండాలి. ఏం చెయ్యకూడదు? అపరిగ్రహం, అస్థేయం, అసత్యం, బ్రహ్మచర్యం లేకుండా ఉండడము, అహింస, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకుండా ఉండాలి. ఇవన్నీ చెయ్యాలి. ఈ 5 10 చేస్తే యమ నియమాలు అవుతాయి. తర్వాత స్థిరం, సుఖం, ఆసనం, సరైనటువంటి ఆసనంలో కూర్చోవాలి. తర్వాత ప్రాణాయామం, అంటే ముందు వాయువు పైన నియంత్రణ ఉంచుకోవాలి. ఎందుకు వాయువు పైన నియంత్రణ ఉంచుకోవాలి? మైండ్ ఎంతగా ఆలోచించినా ముక్కు మూసుకోగానే ఎక్కడున్న మనస్సైనా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో కాబట్టి ప్రాణాయామం కనుక చేసినట్లయితే, ప్రాణాయామాన్ని అద్భుతంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మన మనస్సుని నిగ్రహించుకోగలం. ఎందుకంటే వాయువు ద్వారా మనసు నిగ్రహం చెందుతుంది అని మనకి ఇక్కడ ప్రూవ్ అయింది. ఏదో ఆలోచిస్తున్నాను నేను, సడన్గా ఎవడో వచ్చి ముక్కు మూసాడు, మూయగానే వెంటనే ఎక్కడున్న మనస్సు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉంది, అమెరికాలో ఉంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనస్సుని బయట విషయాలతో దూరం చేసుకోవడం. దూరం చేసుకోవడం అంటే అవే నేను చెప్తున్నది. ఏమన్నాను? సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి, చాడీలు చెప్పే మనుషులకు దూరంగా ఉండండి, చెడు మాటలకు దూరంగా ఉండండి, వేరే వారితో చెడుగా మాట్లాడకండి, దుష్టల ఈ ఆసురి లక్షణాలను తగ్గించుకోండి. ఇవన్నిటి ద్వారా ఏమవుతుంది? మనము ప్రత్యాహారాన్ని సాధించగలుగుతాం. అంటే మాత్ర స్పర్శస్తు కౌంతేయ. మాత్రలు స్పర్శలు అని 2 ఉన్నాయి. మాత్రలు అంటే మన ఇంద్రియాలు, స్పర్శలు అంటే బయట విషయాలు. ఇంద్రియాలని ఈ స్పర్శలతో చేయకపోతే, ఈ రెండింటికి కట్ ఆఫ్ చేసేసామనుకోండి, కలవవు. దాన్ని ప్రత్యాహారం అంటారు. ఇవి చేసిన తర్వాత ఈ 5టిని ప్రిపరేటరీ స్టెప్స్ అంటారు. తర్వాత ధారణ, ధ్యాన, సమాధి. జై శ్రీకృష్ణ. ఎన్నో ఉన్నాయి. అంటే ఏంటంటే బయట మోసగించడానికి మఠాలు పీఠాలు పెట్టేసుకొని జనాల్ని మోసగించడానికి చాలామంది రెడీ అవుతారు. కానీ సరైన జ్ఞానం ఇవ్వడానికి ఎవరు ముందుకు రెడీ గారు. నేను గురువుని, మీరందరూ శిష్యులు, మీరందరూ ఆ స్థాయిలోనే ఉండండి, నా పాదాలు పట్టుకోండి, నాతో ఫోటోలు దిగండి, నేను మీ ఇంటికి వస్తాను, లక్షలకు లక్షలు ఇవ్వండి, ఇలా మాట్లాడేవాళ్ళు. లేదా మీ కోరికలు తీరడానికి ఈ దేవుడి దగ్గరికి వెళ్ళండి, కోరికలు తీరడానికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. కాళ్ళు కడగడానికి డబ్బులు తీసుకునేవాళ్ళు. మన డబ్బు మీద కార్లలో వెళ్ళేటటువంటి ప్రవచనకర్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వీరందరూ మీ లోపల మార్పు తీసుకురాలేరు. ఎవడో ఉద్ధరిస్తాడని ఎప్పుడూ అనుకోకండి. శ్రీనివాస్ కూడా ఉద్ధరించాడు. నాకేం శక్తులు లేవు, నేను మళ్ళా చెప్తున్నా, నాకేం శక్తులు లేవు, నేనేం ఉద్ధరించాను. నాకు దండం పెట్టినా మీకేం లాభం లేదు. గౌరవంతో దండం పెడితే నాకు మీ మీద గౌరవంతో దండం పెడతాను. నమస్కారానికి ప్రతి నమస్కారం మన సంస్కారం. ఏమీ లేదు. మోసపోకండి, అంతే నేను చెప్పేది. మోసపోవద్దు, ఎవరి దగ్గర మోసపోవద్దు. డబ్బుని మోసం చేసుకుని, సమయాన్ని వృధా చేసుకొని, ఎన్నో దూరాలకు వెళ్ళి ఇన్ని కష్టాలు పడే బదులుగా ఇంట్లో కూర్చొని ఆలోచించడం మొదలెట్టండి. స్వాధ్యాయం చేయండి. ఆలోచించడం మొదలెట్టండి. ఆలోచించడం మొదలెట్టండి. భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే కనిపిస్తాడు మీకు. ఎవడో వచ్చి ఉద్ధరిస్తాడు అనుకోకండి. ఉద్ధరేదాత్మనా. శ్రీనివాస్ మాటలు కావివి. ఒక్క మాట శ్రీనివాస్ తన మాటలు చెప్పడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. జై శ్రీ కృష్ణ సార్. ఒకసారి కొంచెం డీటెయిల్ గా ఈ జ్ఞానం గురించి మళ్ళీ చెప్పండి సార్, క్లాస్ కొంచెం. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఇప్పుడు చాలా లేట్ అయింది. అదే నెక్స్ట్ ఇంకెవరికైనా లాస్ట్ సెకండ్ ఏమన్నా ఉన్నాయా? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఈ రోజే జాయిన్ అయ్యానండి, కానీ మీరు చెప్పిన చాలా బాగా నచ్చినాయండి. నిజంగా దేవుడు ఎక్కడో లేడు అని అనడం ఇది చాలా కరెక్ట్ అండి. ఇది నేను కాదు, శ్రీకృష్ణుడు చెప్పాడు. అది శ్రీకృష్ణుడు. నేను ఒక్క మాట, నాది కాదు, అసలు నాది ఒక్క మాట కూడా లేదు. భగవంతుడు చెప్పిన మాటలే. ప్రపంచంలో మోసగించే వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నాను అంతే. ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరించాడు. నేను ఒకసారి ఒక ప్రవచనకర్త దగ్గరికి వెళ్తే ఆడు చెప్తున్నాడు అన్నమాట, నేను పోతన గారి పాదాలను నాకాలనిపించింది నాకు అనగానే ఏమైంది, జనాలందరూ కూడా మేము ఈ గురువు గారి పాదాలు నాకాలని చెప్పి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇప్పుడు. సో ఇప్పుడేంటి, మనకు అక్కడ కొన్నాళ్ళ కింద అక్కడ నార్త్ ఇండియాలో ఒక పెద్ద దుర్ఘటన జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ స్వామీజీ వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోగానే ఆ స్వామీజీ పాదాల కింద పడ్డటువంటి దుమ్ముని నెత్తినేసుకుంటే పుణ్యం వస్తుందని ఎవడో అనుకున్నాడు, వాడేసుకున్నాడు. వాడిని చూసి జనాలందరూ వెళ్ళిపోయి తోసి తన్నుకొని కొట్టుకుని. ఒక్కసారి ఆలోచించండి, ఎంత మూర్ఖత్వం. వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు, వాళ్ళు మోసగించడానికి చేస్తున్నారు, వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు.
హిందూ ధర్మం ప్రకారం వాళ్ళని ఏం అనలేం మనం, ఎందుకంటే అవి ఉండాలి. కానీ కానీ వేరే వాడి డబ్బు తీసుకునేవాడు, వేరే వాడి దగ్గర డబ్బు తీసుకునేవాడు ఏ రకంగా మహాత్ముడు అవుతాడు? వేరే వాడి దగ్గర గుర్తింపు కోసమో, మూడింటి కోసమే చేస్తారని నేను ఎన్నోసార్లు చెప్పాను మన ప్రవచనాలలో. ఒకటి డబ్బు కోసం, ఒకటి గుర్తింపు కోసం, ఇంకోటి అమ్మాయిల కోసం. ఈ మూడు తప్ప వేరే వేరే దీనికోసం ఎవడు చెయ్యడు. జై శ్రీకృష్ణ. ఓకే, అందరూ కూడా ఇంకా కాసేపు పడుకోండి. కాసేపు ఒక 5-10 నిమిషాల పాటు సాధన చేసుకొని చక్కగా పడుకోండి. ఆలోచిస్తూ ఉండండి, అంతే, ఆలోచిస్తూ ఉండండి. నేను అనేది ఏంటంటే, సమాజానికి ఎంత దూరం అయితే మీరు దేవుడికి అంత దగ్గర అవుతారు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు 1,00,000 గల అర్చనకో, 1,00,000 గల అర్చనకో వెళ్తే సమాజానికి దగ్గర అవుతున్నారు. అంటే ఏంటి మీనింగు? దేవుడికి దూరం అవుతున్నారు. సింపుల్ ఫ్యాక్ట్. మీరు సమాజానికి దగ్గర అయినంత వరకు మీరు రకరకాల రంగురంగుల వస్త్రాలు ధరించి, రంగురంగుల అలంకరణలు పెట్టుకుని, ఇవన్నీ పెట్టుకుని, హంగులు పెట్టుకుని, ఆర్భాటాలు పెట్టుకుని, ఇవన్నీ చేస్తే దేవుడికి దూరం అవుతారు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. దేవుడికి దూరం అయిపోతున్నాం మనం ఈ హంగులు ఆరుహాటాల వల్ల. దగ్గర అవ్వాలి అంటే కాముడు లోపల నుంచి వెళ్తేనే రాముడు వస్తాడు. సమాజానికి దూరం అయితేనే దేవుడికి దగ్గర అవుతాము. ఈ చిన్న ఫ్యాక్ట్ అర్థం చేసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి ముందు అనవసరమైన ఫోన్ కాల్స్ తగ్గించేసేయండి. రోజు మొత్తంలో 1 లేదా 2. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు? వారానికి ఒక కాల్ మాట్లాడండి. విచ్చలవిడిగా 5 మినిట్స్ తీసుకోండి. వారానికి ఒక 5 నిమిషాలు. ఎంతమందికి కాల్ చేస్తారో చేసుకోండి 5 నిమిషాల్లో. 5 నిమిషాలు దాటిన తర్వాత ఫోన్ మళ్ళీ పక్కన పడేయండి. ఓన్లీ నెట్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, అంతే. ఫోన్ కాల్స్ కట్. ఇలా మీరు సమాజంతో దగ్గర అవ్వాలి. అవసరమైన వాళ్ళని మెల్లమెల్లగా తగ్గించండి. ఒక 6 నెలల లోపల అన్ని బంధాలు తగ్గించుకోండి. ఎవడు బంధం? అంతర్ముఖం కథ చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా? అంతర్ముఖంలో ఆయన యండమూరి వీరేంద్రనాథ్ కథలో ఏం చెప్పాడు? ఆయన ఈ ప్రేమ ఈ చుట్టుపక్కల చూస్తాడు. తన కూతురు, తన మనవడు, తన మనవరాళ్ళు, పిల్లలు అందరినీ వదిలేసి చచ్చిపోవాలంటే బాధపడుతూ ఉంటాడు. దేవుడా, నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు వీళ్ళందరిలోంచి? ఇంత ప్రేమమయమైనటువంటి ప్రపంచంలోంచి నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను? పద్మశ్రీ గారు, సో అయితే ఇక్కడ ఏమైంది? అందరూ ప్రపంచంలో ఉన్న ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వీళ్ళందరూ ఇంత ప్రేమకు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి బాధపడతాడు. బాధపడి దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడితో చెప్తాడు, నీకు ప్రేమ అంటే తెలియదు దేవుడా, ఎంత బంధాలు ఉండే ఇక్కడ, ఎంత బాగున్నాయంటే అవన్నీ నేను పుట్టించినవి అంటాడు దేవుడు. లేలే, నీకేం తెలుసు? ఒకే భార్యతోటి కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉన్నావు, నీకేం తెలుసు ప్రేమవి అని అంటాడు. దేవుడు అప్పుడు అంటాడు, సరే నీ కోరిక, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, సరే అక్కడికి వెళ్ళు అంటాడు. అక్కడికి వెళ్తాడు వీడు. అదే ముసలితనము, అదే రోగాలతో కిందికి వెళ్తాడు. కొన్నాళ్ళ తర్వాత చూస్తారు ఇంట్లో వాళ్ళు, వీడు చస్తాడేమో అనుకుంటారు, ఎప్పటికీ చావడు. చూస్తారు, వాడు ఎంతో ఇష్టంగా ప్రేమించేటటువంటి కూతురు కూడా వాడి సెలైను, ఆక్సిజన్ అన్నీ తీసేస్తుంది. దేవుడు చెప్తాడు, నువ్వు మరణించవు, ఇంకా నువ్వు ఏం జరిగినా నువ్వు బతుకుతావని. కొడుకులు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి పైసలు ఇవ్వకపోయి తీసుకుపోయి వాళ్ళు రోడ్డు మీద పారేస్తారు. రోడ్డు మీద పారేస్తే వాడి మీద నుంచి ఒక లారీ పోతుంది. ఇవన్నీ కూడా వాడు అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది వాడికి దేవుడు చెప్పిన మాట నిజమో, ఈ ప్రపంచంలో ఎవరు మన వాళ్ళు కాదు అన్నటువంటి సంగతి తెలుస్తుంది. ఆ సమస్యలు వచ్చే వరకు కూడా నా పిల్లలు మంచివాళ్ళు, ఈ ప్రపంచం మంచిది, ఇవన్నీ అనుకుంటాం. పరిస్థితులు బాగున్నంత వరకు మనకు ఆ సినిమా లోపల చెప్తారు కదా, పరిస్థితి బాగున్నప్పుడు, పరిస్థితి బాగాలేనప్పుడు విలువలు, పరిస్థితి బాగున్నప్పుడు లెక్కలు చెప్పుకోవడం కాదు అని చెప్పేసి అంటాడు కదా. అది గుర్తుంచుకోండి సన్ ఆఫ్ సత్యమూర్తిలో. అలాగా ఇవన్నీ ఏంటంటే, మనము పరిస్థితులు బాగున్నాయి కదా అని చెప్పేసి నేను తీన్ మార్కాన్ని అనుకోకండి. పరిస్థితి ఏ క్షణంలో అయినా ఇటు నుంచి ఇటు మారవచ్చు. ఆ సత్యాన్ని గుర్తించి జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి. అన్ని భగవంతుడు చెప్పిన మాటలే గుర్తుంచుకోండి. ఆ భగవంతుడు చెప్పిన మాటలను సులభమైన దీంట్లో నేను చెప్తున్నాను, అంతే. జై శ్రీకృష్ణ. ఇంకా చాలు ఇవాళకి. అందరూ సుఖంగా పడుకోండి. మళ్ళీ రేపు సాయంత్రం సంపూర్ణ మహాభారతం తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భగవంతుడు ఆ జ్ఞానాన్ని కల్పించాలని, ఆ పరిణతిని ఇవ్వాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ